వెల్కమ్ టు టీసెట్. టీజీ టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 కోసం సన్నద్ధమవుతున్న ఛాత్రోపాధ్యాయులు, ఇన్ సర్వీస్ టీచర్ల కోసం టీశాట్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇందులో భాగంగా టీజీ టెట్కు సంబంధించి ఈ నోటిఫికేషన్ ఈ నవంబర్ 14న టీజీ టెట్ నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ టీజీ టెట్ 2026కు సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ వారు మనకు ఇప్పటికే విడుదల చేసి ఉన్నారు. ఈ టీజీ టెట్కు సంబంధించి టీశాట్ ప్రత్యేక కార్యక్రమాలు మీకు ఎప్పటి నుంచో ఏర్పాటు చేస్తూ ఉన్నది. ఇందులో భాగంగా మొదటి 3 రోజులు ఈ టీజీ టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రారంభంలో మొదటి 3 రోజులు ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ సబ్జెక్టుల వారిగా మీకు ఏర్పాటు చేసి ఉన్నది. ఇందులో భాగంగా ఆ తర్వాత టీజీ టెట్కు సంబంధించి వివిధ సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యాంశాలను కూడా నిష్ణాతులైన అధ్యాపకులు, ఉపాధ్యాయుల చేత మీకు టీశాట్ పాఠ్యాంశాలను అందిస్తూ ఉన్నది. ఇప్పటికే టీజీ టెట్కి సంబంధించిన షెడ్యూల్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు విడుదల చేసిన సందర్భంగా లాస్ట్ ఎగ్జామ్కు చివరి 10 రోజులే మిగిలి ఉన్న సందర్భంలో ఈ 10 రోజులలో ఏ సబ్జెక్టులలో ఏ అంశాలు ముఖ్యంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందో అభ్యర్థులు తెలుసుకునేందుకు గాను టీశాట్ నిన్న, ఈరోజు, రేపు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా బయాలజీ సబ్జెక్టుకు సంబంధించి నేను, తెలుగు సబ్జెక్టుకు సంబంధించి శేఖర్ తెలుగు సారు మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఇక విషయానికి వచ్చినట్లయితే టీజీ టెట్కు సంబంధించి టీజీ టెట్ నోటిఫికేషన్ అనేది ఇంతకుముందుకు చెప్పినట్టుగా నవంబర్ 14న విడుదలైన సంగతి తెలిసిందే. టీజీ టెట్ నోటిఫికేషన్లో పరీక్ష యొక్క తేదీలను జనవరి 3 నుంచి 31 మధ్యలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. అందులో భాగంగా ఈ షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఆ షెడ్యూల్లో మాత్రం మనకు ఇంకా అనుకున్న దానికంటే ముందుగానే షెడ్యూల్ మీన్స్ 3వ తారీఖు నుంచి 31 తారీఖు మధ్యలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పిన సందర్భంలో షెడ్యూల్ విడుదల చేసినారు. ఈ షెడ్యూల్లో 3 నుంచి 20 వరకు పరీక్షలు పూర్తయ్యేలాగా స్కూల్ ఎడ్యుకేషన్ మనకు ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 2 సెషన్లలో మనకు పరీక్ష నిర్వహిస్తూ ఉన్నది. దీనిలో భాగంగా సెషన్ 1 వచ్చేసి మార్నింగ్ 9 గంటల నుండి 11 గంటల వరకు మనకు మొదటి సెషన్ నిర్వహించబోతున్నది. తర్వాత రెండవ సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు రెండవ సెషన్ నిర్వహించబోతూ ఉన్నది. దీనికి సంబంధించిన విషయాలు కనుక మనం షెడ్యూల్ ఒకసారి గమనిస్తే ఈ షెడ్యూల్లో మొదటి 3 రోజులు పేపర్ 2కు సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్టులు నిర్వహించబోతూ ఉన్నది. ఆ తర్వాత సోషల్ స్టడీస్కి సంబంధించిన పేపర్ 2 పరీక్ష నిర్వహించబోతూ ఉన్నది. ఆ తర్వాత పేపర్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ను నిర్వహించబోతూ ఉన్నది. మొత్తంగా 9 రోజుల పాటు 15 సెషన్లలో మనకు స్కూల్ ఎడ్యుకేషన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ను నిర్వహించబోతూ ఉంది. దీనికి సంబంధించి టీజీ టెట్కి సంబంధించి పేపర్ 1 ఏంది, దాంట్లో ఏ సబ్జెక్టులు ఉంటాయి ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. పేపర్ 1లో మనకు మొత్తం 5 సబ్జెక్టులు ఇవ్వడం జరిగింది. ఈ 5 సబ్జెక్టులకు సంబంధించి సబ్జెక్ట్ 1 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, సబ్జెక్ట్ 2 లాంగ్వేజ్ 1 ఏదైతే ఉందో మీరు ఎంపిక చేసుకున్నటువంటి లాంగ్వేజ్ 1 ఉంటుంది. సబ్జెక్ట్ 3 వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండడం జరుగుతుంది. సబ్జెక్ట్ 4 వచ్చేసి మ్యాథమెటిక్స్, 5th సబ్జెక్టుగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మనకు పేపర్ 1లో సబ్జెక్ట్స్గా మనకు ఉండడం జరిగింది. అదేవిధంగా పేపర్ 2కు సంబంధించి మనకు సబ్జెక్ట్స్ ఏమున్నాయో ఒకసారి మనం గమనిస్తే పేపర్ 2లో సబ్జెక్ట్ 1గా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఇవ్వడం జరిగింది. తర్వాత లాంగ్వేజ్ 1 మీరు ఎంపిక చేసుకున్నటువంటి లాంగ్వేజ్ 1 ఉండడం జరుగుతుంది 2వ సబ్జెక్టుగా. 3వ సబ్జెక్టుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్పనిసరిగా ఉండడం జరుగుతుంది. 4వ సబ్జెక్టుగా మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకేమో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అనే పేపరు అనే సబ్జెక్టు మీకు ఉండడం జరుగుతుంది. ఒకవేళ సోషల్ సైన్స్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ విద్యార్థులు కానీ ఇన్ సర్వీస్ టీచర్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ని ఎంపిక చేసుకొని రాయాల్సి ఉంటుంది. ఇది పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన ఏ సబ్జెక్టులు ఉన్నాయనేటువంటి అంశాలు. ఇదే విషయానికి వచ్చినప్పుడు పేపర్ 1 అనేది కనుక మనం గమనించినట్లయితే పేపర్ 1కు సంబంధించి పేపర్ 1లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 5 సబ్జెక్టులలో చివరి సబ్జెక్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మనకు సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో మనకు రెండు రకాల అంశాలు ఇవ్వడం జరిగింది. ఒకటి సోషల్ స్టడీస్ పార్టు, రెండవది సైన్స్ పార్ట్ అని చెప్పి. దీంట్లో ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో సోషల్ స్టడీస్ భాగాన్ని రేపు జరగబోయే ప్రోగ్రాంలో ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నారు.
ఇదే ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో సైన్స్ పార్ట్ ఏదైతే ఉందో దాంట్లో బయాలజీ సంబంధిత అంశాలని నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నేను బయాలజీ సంబంధించిన అంశాలు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తెలుగు సంబంధించి శేఖర్ తెలుగు సార్ ఉన్నారు అందుబాటులో, వారు తెలుగు సబ్జెక్ట్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనికి సంబంధించి మనం గమనించినట్లయితే పేపర్ 1కు సంబంధించి ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో మొత్తం మనకు 15 అంశాలు మనకు సిలబస్లో ఇవ్వడం జరిగింది. మీరు స్క్రీన్ మీద కూడా గమనించవచ్చు. ఈ 15 అంశాలలో మొదటి 2 అంశాలు, తర్వాత 10, 11, 12, 13, 14, 15 అనేటువంటి అంశాలు, ఈ అంశాలను మేము సోషల్ స్టడీస్లో భాగంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. తర్వాత 3 నుంచి 9 చాప్టర్లు ఏవైతే ఉన్నాయో ఈ చాప్టర్లన్నింటినీ సైన్స్లో భాగంగా మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి సిలబస్ని కనుక మనం ఒకసారి గమనించి ఆ సిలబస్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏం చదవాలని కనుక గమనిస్తే దీంట్లో మనకు సైన్స్లో భాగంగా ఇచ్చిన మొదటి అంశం ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అని, మొక్కలు మరియు జంతువులు అనేటువంటి ఒక అంశాన్ని మనకు చేర్చడం జరిగింది. ఈ మొక్కలు మరియు జంతువులు అనేటువంటి అంశాలు మనకు చాలా ఉన్నది. అయినప్పటికీ మనకు ఎగ్జామ్ ఎంతో దూరంలో లేదు, 10 రోజులు మాత్రమే ఉన్నది. కాబట్టి ఈ 10 రోజులలో మీరు ఇప్పటికే చదివి ఉన్నారు. ఈ చదివున్న సిలబస్ని ఎలా ఈ 10 రోజులలో రివిజన్ చేసుకోవాలి, లేదా ఇప్పటికీ కూడా చదవని వాళ్ళు ఈ 10 రోజుల్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి విషయాలని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. దానిలో భాగంగా మొదటి చాప్టర్ అని చెప్పుకున్నాం మనం, ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అని చెప్పి. ఈ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్కు సంబంధించి దీంట్లో మనకు ఇచ్చినటువంటి అన్ని చాప్టర్లలో ముఖ్యమైనటువంటి అంశంగా, అంటే ఇప్పుడు రిపీటెడ్గా మనకు ప్రశ్నలు అడుగుతున్నటువంటి ఏరియాలు ఏందో మనం గమనించే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అని చెప్పి మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు జంతువులు అనేటువంటి పాఠ్యాంశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. దానితో పాటుగా ప్లాంట్ అండ్ ఎనిమల్ ప్రొడక్ట్స్ అని చెప్పి మనకు మరొక అంశాన్ని ఇవ్వడం జరిగింది ఈ యూనిట్లో. యూనిట్లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి మనకు ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అనేటువంటి చాప్టర్లో మనకు ఏం చదవాలి, ముఖ్యంగా ఫస్ట్ ఏ అంశాల మీద ఫోకస్ చేయాలనేటువంటి విషయాన్ని డిస్కస్ చేస్తాను. దీంట్లో ప్లాంట్స్ ఎనిమల్స్ ఇన్ అవర్ సరౌండింగ్స్, మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు జంతువులు అనేటువంటి అంశం మీద స్పెషల్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గతంలో అనేక సార్లు ఈ ఏరియా మీద ప్రశ్నలు వచ్చిన సందర్భం ఉన్నది. దీని తర్వాత ప్లాంట్ అండ్ ఎనిమల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, వృక్ష మరియు జంతు ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా అనేక సార్లు మనకు గత టెట్ పరీక్షలలో మనకు ప్రశ్నలు అడిగిన సందర్భం ఉన్నది. కాబట్టి ఈ ఏరియాను కూడా స్పెషల్ ఫోకస్ చేసి చదవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇంకొక అంశం ఇదే ఈ చాప్టర్లో మనకి ఇచ్చినటువంటి మరొక అంశం ఏంటంటే పార్ట్స్ ఆఫ్ ప్లాంట్, మొక్కకు సంబంధించినటువంటి భాగాలు అని. ఈ ఏరియా మీద ఖచ్చితంగా ప్రశ్నలు ఏంది, మనకు ఎగ్జామినరు క్వశ్చన్ పేపర్ సెట్ చేయలేదు ఇప్పటివరకు. కాబట్టి ఈ ఏరియాలో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనిలో భాగంగా పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ అనేటువంటి ఈ చాప్టర్ని కనుక గమనిస్తే దీంట్లో మొక్క భాగాలు, మొక్కకు సంబంధించి వేరు, కాండం, పత్రం, పుష్పం, పుష్ప విన్యాసం, ఫలం, విత్తనం, ఇవన్నీ కూడా మనకు వీటిలో భాగంగా ఉండడం జరుగుతుంది. ఎక్కువగా ఈ ఏరియాలో మనకు గతంలో అడిగిన ప్రశ్న ఏంటి అంటే మామూలుగా ఈ క్రింది వాటిలో వేరు రూపాంతరం ఏంది, ఈ క్రింది వాటిలో కాండ రూపాంతరం ఏంది, ఈ కింది వాటిలో పత్ర రూపాంతరం ఏంది, వాటి యొక్క రూపాంతరాల మీద అనేక సార్లు మనకు ప్రశ్నలు అడిగిన సందర్భం ఉన్నది. కాబట్టి ఈ ఏరియా మీద స్పెషల్ ఫోకస్ చేయాలి. ఈ యూనిట్లో ఎక్స్పెక్టెడ్ ఏరియా క్వశ్చన్ పడే అవకాశం ఉన్నటువంటి ఏరియా ఏంటంటే ఈ చాప్టర్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇదే చాప్టర్లో మరొక ముఖ్యమైనటువంటి చాప్టర్, క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ లేకుండా ఉండదు, ఇది ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి వస్తుంది. ఆ ఏరియా వచ్చేసి ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగక్రియ. ఈ ఏరియా మీద కూడా రిపీటెడ్గా ప్రశ్నలు మనకు అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా ఫోటోసింథసిస్ అనేటువంటి చాప్టర్ మీద మంచి పట్టు సాధించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇదే ఏరియాలో మనకు ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి టాపిక్, ఖచ్చితంగా చదవాల్సినటువంటి టాపిక్ ఏంటంటే వైల్డ్ అండ్ కల్టివేటెడ్ ప్లాంట్స్ అని చెప్పి, మామూలుగా వన్య మరియు సాగు మొక్కలు అని చెప్పి. ఈ వన్య మొక్కలు ఏంది, వన్య మొక్కలకు సంబంధించిన లిస్టు స్కూల్ పుస్తకాలలో ఏదైతే ఉందో ఆ జాబితాని మీరు కలెక్ట్ చేసుకొని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత సాగు మొక్కలు ఏంది, సాగు మొక్కలకు సంబంధించిన సమగ్ర అంశాలు, ఉదాహరణకు వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న లాంటి పంట మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా సమగ్రంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏరియా మీద ఇదనమాట. ఇదే చాప్టర్లో మరొక అంశం మనకి ఇచ్చింది ఏంటంటే అరేంజ్మెంట్ ఆఫ్ టీత్ ఇన్ ఎనిమల్స్ అని మరొక అంశాన్ని మనకు ఈ యూనిట్లో ఇవ్వడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఏరియా. ఎప్పుడు కూడా ఈ అరేంజ్మెంట్ ఆఫ్ టీత్ ఇన్ ఎనిమల్స్ అనేటువంటి చాప్టర్లో దంత సూత్రం మీద ఎప్పుడు కూడా మనకు ప్రశ్నలు రావడం జరుగుతుంది. మానవుని దంత ఫార్ములా ఏంది, గొర్రె, మేక, ఇట్లా మనకు స్కూల్ టెక్స్ట్ బుక్లో కొన్నింటికి సంబంధించిన దంత సూత్రాలను పొందుపరచడం జరిగింది. ఎప్పుడు కూడా రిపీటెడ్గా మనకు దంత సూత్రాల మీద ప్రశ్న రావడం జరుగుతుంది. ఏరియా కూడా ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మొత్తం ఈ ప్లాంట్స్ అండ్ ఎనిమల్ అనేటువంటి చాప్టర్లో, మొక్కలు జంతువులు అనేటువంటి చాప్టర్లో ఇప్పుడు నేను చెప్పిన ఏరియాస్నే చదవాలి
ఇంకా మొత్తం చదవాలంటే ఖచ్చితంగా 360 degrees ప్రిపరేషన్ అవసరం. అయినప్పటికీ ఎక్కువగా క్వశ్చన్ వచ్చే స్కోప్ ఉన్న ఏరియా ఏందో నేను ఇప్పుడు మీకు చెప్పినాను అనమాట. కాబట్టి ఖచ్చితంగా రిపీటెడ్గా వచ్చేటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే నేను ఇప్పుడు మీకు తెలియజేసినానో ఆ చాప్టర్లకు సంబంధించి ముందుగా చదివి రిమైనింగ్ అంశాలని లాస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నట్లయితే మీకు ఈ చాప్టర్ నుంచి వచ్చేటువంటి ప్రశ్నలకు సరైన సమాధానం చేసి మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. ఇదే పేపర్ 1కు సంబంధించి ఈ పేపర్ 1లో నెక్స్ట్ చాప్టర్ బయాలజీలో భాగంగా ఇచ్చినటువంటి మరొక అంశం ఏంటంటే అవర్ ఫుడ్. దీంట్లో అనేక అంశాలు మనకు పొందుపరిచినప్పటికీ వీటిలో మనం 2 అంశాల మీద స్పెషల్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఏరియాలో ప్రశ్న లేకుండా ఉండదు. ఇంతకుముందుకు చెప్పినట్టుగా ఫోటోసింథసిస్ కానీ ఏదైతే ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఏరియా అని చెప్పుకున్నాం, ఈ చాప్టర్లో కూడా అవర్ ఫుడ్ మన ఆహారం అనేటువంటి చాప్టర్లో కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చేటువంటి ఏరియా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్, వివిధ రకాల ఆహారాలు. వీటి మీద ఖచ్చితంగా మనకు ప్రతిసారి ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఈ ఏరియాని ఖచ్చితంగా మీరు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదే చాప్టర్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే న్యూట్రియంట్స్ ఆఫ్ ఫుడ్, మనం తీసుకునే ఆహారంలో ఉండేటువంటి పోషకాలు ఏంటి అని. ఉదాహరణకు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్లు, విటమిన్లు, మినరల్లు అనేటువంటి అంశాలు మనం తీసుకునే ఆహారంలో ఉంటాయి. వీటి మీద ఎప్పుడు మనకు తరచుగా ప్రశ్నలు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఏరియాను కూడా స్పెషల్ ఫోకస్ చేసి చదవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇదే చాప్టర్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఉన్నది, అదేంటంటే డెఫిషియన్సీ ఆఫ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఫుడ్ అంటే న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉన్నాయో ఆ డెఫిషియన్సీస్ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తరచుగా ప్రశ్న రావడం జరుగుతూ ఉంది. ఉదాహరణకు మనకు మరాస్మస్ అని చెప్పి ఇట్లాంటి అంశాల మీద మనకు ఎప్పుడు రిపీటెడ్గా ప్రశ్న రావడం జరుగుతుంది. ఇది మనకు పేపర్ 1లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో, సైన్స్లో ఉన్నటువంటి చాప్టర్స్లో భాగంగా అవర్ ఫుడ్ అనేటువంటి చాప్టర్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. ఇదే చాప్టర్లో చాలా అంశాలు ఉన్నప్పటికీ ముందుగా ఈ అంశాలను చదువుకున్నట్లయితే ఎక్కువ ఈ ఏరియా నుంచి రిపీటెడ్గా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏరియాని ముందుగా మీరు కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇదే చాప్టర్లో అంటే ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో భాగంగా సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్లో మనకున్నటువంటి మరొక చాప్టర్ వచ్చేసి షెల్టర్, ఆవాసం అని చెప్పి. ఈ ఆవాసానికి సంబంధించి దీంట్లో మనకు జనరల్ క్వశ్చన్స్ ఎప్పుడు మనకు రావడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మీరు స్పెషల్గా ఫోకస్ చేయాల్సిన ఒక అంశం ఉంది, సోషల్ లైఫ్ ఇన్ యాంట్స్ అండ్ హానీబీస్. మామూలుగా చీమలు మరియు తేనెటీగలకు సంబంధించిన వాటిలో సాంఘిక జీవనం ఎలా ఉంది అనేటువంటి విషయాలను ఈ చాప్టర్లో భాగంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా రిమైనింగ్ అంశాలు తెలుసుకునే ముందు మనకు కాలర్స్ అందుబాటులో ఉన్నారు. కాలర్ మాట్లాడిన తర్వాత మనం వేరే అంశాలను చర్చించే ప్రయత్నం చేద్దాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నా పేరు మాధవ్ సార్. ఓకే అండి. పేపర్ చదువుతున్నాను. ఓకే, మ్యాథ్స్ అండ్ సైన్స్. ఓకే మాధవ్ గారు. సార్ మేము పేపర్ 2లో స్కోర్ సంపాదించాలంటే మేము ఎలా చదివితే బాగుంటుంది, ఒక్కసారి మీ గైడెన్స్లో చెప్పండి సార్. ఓకే మాధవి, మీరు పేపర్ 2కు సంబంధించి మంచి స్కోర్ చేయాలంటే ఎలా? మీరు అడిగిన ప్రశ్న చాలా సాధారణమైన ప్రశ్న. కాకపోతే ఏంటి అంటే మీరు ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చి ఉన్నది. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉన్నారు అని అనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పటికే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మీ ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయ్యి ఉంటే మీరు టీశాట్ ఏర్పాటు చేస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమాలలో ప్రతి సబ్జెక్టుకు సంబంధిత విషయ నిపుణులు మీకు ఏ సబ్జెక్టులో ఏ చాప్టర్ ఇంపార్టెంటు, ఏది ముందుగా చదవాలి, ఏది తర్వాత ప్రయారిటీగా చదవాలి అనేటువంటి విషయాల్ని మీకు టీశాట్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మీరు తెలుసుకొని తదనుగుణంగా ఆ ముఖ్యమైన చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చదివినట్లయితే ఎంతో కొంత మెరుగ్గా స్కోర్ చేయొచ్చు. ఒకవేళ ఇప్పటికీ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే సమయం కూడా చాలా తక్కువ ఉన్నది, 10 రోజుల సమయం ఉన్నది. కాబట్టి ఈ 10 రోజులలో ఎలా చదవాలి అనేది మీకు మీరుగానే ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు నిన్న, ఈరోజు, రేపు జరగబోయే టీశాట్ కార్యక్రమాలలో కూడా సంబంధిత సబ్జెక్టు అధ్యాపకులు ఎవరైతే చెబుతున్నారో ఏవైతే ముఖ్యమైన చాప్టర్లని వాటిని స్పెషల్ ఫోకస్ చేసి మీరు ఈ 10 రోజులు కనుక ఉపయోగించుకొని చదివినట్లయితే మీరు మంచి స్కోరు సంపాదించే అవకాశం ఉంది మాది. నెక్స్ట్ ఇదే పేపర్ 1కి సంబంధించి సిలబస్ డిస్కషన్లో భాగంగా సిలబస్ని మనం కంటిన్యూషన్ కనుక గమనించినట్లయితే ఈ షెల్టర్ అనే దాంట్లో మనం సోషల్ లైఫ్ ఇన్ యాంట్స్ అండ్ హానీబీస్ అనే చాప్టర్ని మనం ఖచ్చితంగా చదవాలని చెప్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా దీని మీద రిపీటెడ్గా మనకు ప్రశ్న రావడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇదే సబ్జెక్ట్లో మరొక చాప్టర్ ఎయిర్, గాలి. ఈ గాలికి సంబంధించి కూడా ఖచ్చితంగా ప్రతిసారి ప్రశ్న లేకుండా ఈ చాప్టర్ ఉండలేదు.
దీనిలో కూడా ముఖ్యమైన ఏరియాస్ ఉన్నాయి. మొత్తం ఎంటైర్ ఎయిర్ చాప్టర్లో ముఖ్యమైన ఏరియాస్ కనుక మనం గమనిస్తే కంపోజిషన్ ఆఫ్ ఎయిర్ అని చెప్పి, మామూలు గాలిలో ఉన్నటువంటి అనుఘటకాలు ఏంటి అని చెప్పి, గాలిలో ఏ వాయువులు ఎంతెంత పర్సంటేజ్ ఉన్నాయి అనేటువంటి అంశం మీద రిపీటెడ్గా మనకు ప్రశ్న రావడం జరుగుతూ ఉంది. ఇదే సంబంధించి ఈ గాలికి సంబంధించి ఈ వాయువు ఏదైతే ఉందో ఈ వాయువుకి సంబంధించి వాయు కాలుష్యం ఎలా వ్యాపిస్తుంది, దాని యొక్క ప్రివెన్షన్ ఏంటి అనేటువంటి అంశాన్ని గురించి కూడా మనకు ఈ సిలబస్లో వచ్చింది. ఈ ఏరియా మీద కూడా ఎప్పుడు మనకు రిపీటెడ్గా ప్రశ్న రావడం జరుగుతూ ఉంది. తర్వాత ఈ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించిన కారణాలు ఏంది, ఈ కారణాల మీద కూడా ఎప్పుడు మనకు ప్రశ్న రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఏరియా మీద స్పెషల్ ఫోకస్ చేసి ఈ గాలి నుంచి వచ్చేటువంటి, అంటే ఇప్పుడు నేను ఏవైతే అంశాలు చెప్పినో ఆ అంశాలను ముందుగా మీరు చదివినట్లయితే ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి వచ్చే క్వశ్చన్కు ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఇదే చాప్టర్లో మరొక అంశం ఉంది మనకు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని చెప్పి. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మీద కూడా ఇప్పుడు మనకు రిపీటెడ్గా మనకు ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఈ ఏరియాను కూడా ఈ ఎయిర్ అనేటువంటి చాప్టర్ లేదా గాలి అనేటువంటి చాప్టర్లో ప్రముఖంగా మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇవి చదివిన తర్వాత రిమైనింగ్ చాప్టర్లు మీకు టైం ఉంటే రిమైనింగ్ చాప్టర్ చదవండి. ముందుగా మాత్రం ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చదివే ప్రయత్నం చేస్తే మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. తర్వాత మనకు ఈ పేపర్ 1లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో సైన్స్ సబ్జెక్ట్లో భాగంగా ఉన్న మరొక అంశం ఏంటంటే ఎనర్జీ అని. ఈ ఎనర్జీలో ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఉంటుంది మనకు. ఈ ఎనర్జీకి సంబంధించి అంటే శక్తి అంటాం, ఈ శక్తికి సంబంధించి ఏంటంటే రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పి దీని మీద ఎప్పుడు కూడా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ అని చెప్పి మనకు ప్రశ్న అడుగుతూ ఉన్నారు. రెన్యూవబుల్ ఏంటి, నాన్ రెన్యూవబుల్ అనేది మీకు ఒక లిస్ట్ ఉంటుంది మీకు స్కూల్ పుస్తకాల్లో. ఆ లిస్ట్ కనుక మీరు బయాడ్ చేస్తే ఖచ్చితంగా ఒక ప్రశ్నకు సమాధానం చేసే అవకాశం ఉంటుంది. తక్కువ సమయంలో ఒక 5 నిమిషాల వ్యవధిలో కంప్లీట్ చేసి 1 మార్కు సాధించేటువంటి ఏరియా ఇది. ఖచ్చితంగా ఈ ఏరియా మీద స్పెషల్ ఫోకస్ చేయండి. రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా మీరు అధ్యయనం చేసే ప్రయత్నం చేయండి. అతి తక్కువ 5-10 నిమిషాలలో చదివి 1 మార్కు సంపాదించేటువంటి ఏరియా మొత్తం ఎంటైర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో సైన్స్ సబ్జెక్టులో భాగంగా ఉన్నటువంటి సైన్స్ సబ్జెక్టులో ఇది ఒక చాప్టర్ అనమాట. నెక్స్ట్ మరొక అంశం ఇదే ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించి స్టడీస్లో సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించి మరొక అంశం వాటర్, నీటికి సంబంధించి నీటి వనరులు ఏంది అనేటువంటి అంశం మీద కూడా ఎక్కువ సందర్భాల్లో మనకు ప్రశ్న రావడం జరుగుతూ ఉన్నది. ఈ వాటర్కి సంబంధించి ఈ వాటర్లో భాగంగా మనకు వాటర్ పొల్యూషన్ సంబంధించిన కారణాలు ఏంది, దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, తర్వాత దాని యొక్క ప్రివెన్షన్ ఏంది అనేటువంటి అంశాల మీద మనకు ఎప్పుడు తరచుగా ప్రశ్న రావడం జరుగుతుంది. ఇంతకుముందు గమనించినప్పుడు ఎయిర్లో అయితే ఎలాగా ఎయిర్ పొల్యూషన్ మీద ప్రశ్న రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారో ఈ వాటర్ దగ్గర కూడా వాటర్కి సంబంధించినటువంటి ప్రశ్న ఎప్పుడు రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారు. అది వాటర్ పొల్యూషన్ సంబంధించిన అంశాల మీద. తర్వాత ఇదే అంశంలో మరొక అంశం ఉంది ఇదే వాటర్కి సంబంధించినటువంటి చాప్టర్లో, ఏంటి అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ని ఎలా శుద్ధి చేయాలన్నమాట. దీని మీద కూడా అప్పుడప్పుడు తరచుగా ప్రశ్నలు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఈ వాటర్ అనేటువంటి చాప్టర్లో నేను ఇప్పుడు చెప్పినటువంటి అంశాలు కనుక మీరు అధ్యయనం చేసినట్లయితే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత మనకు ఇదే పేపర్ 1లో చివరి అంశంగా ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే అవర్ బాడీ, మన శరీరం అని చెప్పి. ఈ మన శరీరం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకునే ముందు మనకు కాలర్ అందుబాటులో ఉన్నారు. కాల్ తీసుకున్న తర్వాత మనం ఆ విషయాన్ని చర్చించే ప్రయత్నం చేద్దాం. హలో చెప్పండి. హలో చెప్పండి. నమస్తే సార్, నా పేరు మహేశ్వరి. చెప్పండి మహేశ్వర్ గారు. సార్ నేను టెట్ బయాలజీ సైన్స్ రాస్తున్నాను సార్. ఓకే. అయితే నాకు కొంచెం మ్యాథ్స్ చాలా ప్రాబ్లం సార్, నాకు మ్యాథ్స్ రాదు. ఓకే. వీటిని ఎలా అధిగమించాలంటారు సార్, కొంచెం నాకు సలహా చెప్తారా? ఓకే మహేశ్వర్ గారు, ఇంతేనా మీకు ఇంకేమైనా ప్రశ్న ఉందా? అదొక్కటే సార్, నాకు మ్యాథ్స్ చాలా ప్రాబ్లం సార్. నేను బయాలజీ స్టూడెంట్ని కాబట్టి నాకు మ్యాథ్స్ అంతగా రాదు. దీన్ని ఎలా అధిగమించాలి? ఓకే మహేశ్వర్ గారు, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మ్యాథ్స్ అనేది మీకు కొంచెం ఇబ్బంది ఉంది, దీన్ని ఎలా అధిగమించాలని. వాస్తవానికి నిన్నటి టీశాట్ మనకు లైవ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఉన్నది, మ్యాథమెటిక్స్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, ఇంగ్లీష్ సబ్జెక్టుల పైన. నిన్నటి వీడియో మనకు యూట్యూబ్లో అందుబాటులో ఉంటుంది, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. మ్యాథమెటిక్స్ సంబంధించి నిన్న సారు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసినారు, అదొకటి చూడండి. రెండవ విషయం ఏంటంటే మీరు మ్యాథ్స్ అసలు రాదు, నాకు ఇబ్బంది అని అంటున్నారు. కాబట్టి మ్యాథ్స్ అనేది రాదు అనే వదిలేయడం కంటే కూడా మ్యాక్సిమం మీకు ఉన్న టెట్ సిలబస్లో పొందుపరిచిన సిలబస్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని ఈజీ చాప్టర్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ ఈజీ చాప్టర్స్ ఏందో మీరు ఒకసారి వాటిని చూసే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీకు బయాలజీ ఉంది కదా, బయాలజీ ఎట్లాగో మీరు బయాలజీ బ్యాక్గ్రౌండ్ అంటున్నారు కాబట్టి బయాలజీ సబ్జెక్టులో మీకు ఒక ప్రశ్న కూడా మిస్ కాకుండా బయాలజీని తరువుగా మీరు ప్రిపేర్ కండి. బయాలజీలో కంటెంట్లో ఉన్నటువంటి 24
పెడగాజీలో ఉన్నటువంటి 6 మార్క్స్కి కానీ 6 మార్క్స్ మీరు 100% స్కోర్ చేసే ప్రయత్నం చేస్తే మీకు మ్యాథ్స్లో ఏదైతే మీకు కొంత మీరు వెనకబడి ఉన్నా అని మీరు ఫీల్ అవుతున్నారో దాన్ని ఇక్కడ మీరు రికవర్ చేసుకునే ప్రయత్నం ఉంటుంది. అట్లని చెప్పి నేను మిమ్మల్ని మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని వదిలేయని చెప్పట్లేను. కొంచెం ఉన్న దాంట్లో కొంత మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ ఏరియాల మీద కొంచెం ఉన్న తక్కువ టైంలో ఎలా ప్లాన్ చేసుకోవాలని ఒకసారి చూడండి. దాంతోపాటు నిన్నటి వీడియోని కూడా మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. మ్యాథమెటిక్స్ సంబంధించిన టిప్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఓకే మహేశ్వర్ గారు. నెక్స్ట్ మనకు ఈ టెట్ పేపర్ 1 ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించి సైన్స్ సబ్జెక్ట్లో మనకు ఉన్నటువంటి చివరి అంశం అవర్ బాడీ, మానవ శరీరం అంటే మన దేహం అనేటువంటి అంశం మనకు సిలబస్లో పొందుపరచడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఖచ్చితంగా ప్రశ్న లేకుండా ఉండేటువంటి ఒక ఏరియా ఉన్నది, అది సెన్స్ ఆర్గాన్స్, జ్ఞానేంద్రియాలు అని చెప్పి. ఈ జ్ఞానేంద్రియాల మీద ఖచ్చితంగా ప్రతిసారి ప్రశ్న లేకుండా ప్రశ్న పత్రం ఉండడం లేదు. ఖచ్చితంగా మీరు ఈ ఏరియాని చాలా తరువుగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇదే ఏరియాలో మనకు వివిధ రకాల వ్యవస్థలు మనకు పొందుపరచడం జరిగింది. డైజెషన్ అని చెప్పి, రెస్పిరేషన్ అని చెప్పి, నర్వస్ సిస్టమ్ అని చెప్పి, ఎక్స్క్రిటరీ సిస్టమ్ అని చెప్పి, సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పి, తర్వాత ప్రథమ చికిత్స అని చెప్పి మనకు అవర్ బాడీ అనేటువంటి చాప్టర్లో మనకు సిలబస్లో మనకు పొందుపరచడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా అనేక అంశాలు ఉన్నప్పటికీ ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో సెన్స్ ఆర్గాన్స్, తర్వాత డైజెషన్, రెస్పిరేషన్, నర్వస్ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, ఫస్ట్ ఎయిడ్ అనేటువంటి అంశాలను కూడా మీరు చాలా తరువుగా మీరు ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. అయితే దీంట్లో డైజెషన్ సంబంధించి మీకు ఇంతకుముందుకే మాట్లాడినట్టుగా దంతాల అమెరికా గురించి, జంతువులలో వివిధ రకాల దంతాలకు సంబంధించిన అమెరికా గురించి ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉందని చెప్పినాం. కాబట్టి ఆ ఏరియాని మీరు పర్టికులర్గా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. దీంట్లో మరొక అంశం రెస్పిరేషన్ అని మనకు సిలబస్లో పొందుపరచడం జరిగింది. రెస్పిరేషన్ సంబంధించి మనకు శ్వాస అవయవాలని మనకు టెక్స్ట్ బుక్స్లో కానీ అందుబాటులో ఉన్న సమాచారం. కాబట్టి ఈ శ్వాస అవయవాల యొక్క జాబితాని మీరు ఒక దగ్గర నోట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఒక జీవి దాని శ్వాస అవయవం మనకు మ్యాచింగ్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా శ్వాస అవయవాల మీద స్పెషల్ ఫోకస్ చేయండి. ఖచ్చితంగా ఆ ఏరియాలో క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి మనకి ఏముందంటే నర్వస్ సిస్టమ్కి సంబంధించి మెదడుకు సంబంధించిన అంశాలు కూడా కొంత మీరు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. మెదడుకు సంబంధించి మెదడు ఏంది, మెదడులో ఉన్న భాగాలు ఏంది, ఏ భాగం ఏ ఫంక్షన్ నిర్వర్తిస్తుంది అనేటువంటి అంశం మీద కూడా ఎప్పుడు మనకు ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఆ ఏరియా మీద కూడా స్పెషల్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇదే చాప్టర్లో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎక్స్క్రిటరీ సిస్టమ్ అని ఇవ్వడం జరిగింది, విసర్జక వ్యవస్థ అని చెప్పి. దీంట్లో కూడా వివిధ రకాల విసర్జక అవయవాలకు సంబంధించిన అంశాలు ఎప్పుడు కూడా మనకు మ్యాచింగ్స్లో కానీ అడగడం జరుగుతూ ఉన్నది. విసర్జక అవయవాలు ఏ జీవిలో ఏ విసర్జక అవయవాలు ఉంటాయి అనేటువంటి అంశాన్ని మీరు పర్టికులర్గా చదివినట్లయితే ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. తర్వాత మనకు సర్క్యులేటరీ సిస్టమ్, ఈ సర్క్యులేటరీ సిస్టమ్కి సంబంధించి గుండె, వివిధ రకాల జీవులలో గుండెలోని గదుల సంఖ్య అనేటువంటి అంశాన్ని ఫోకస్ చేయండి. తర్వాత ఈ హార్ట్కి సంబంధించి జనరల్ కాన్సెప్ట్ కూడా మీరు మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రథమ చికిత్స మీద కూడా మనకు 1-2 సందర్భాల్లో ప్రశ్న అడిగిన అవకాశం మనకు ఉన్నది. కాబట్టి ఈ అవర్ బాడీ అనేటువంటి చాప్టర్లో ఇప్పుడు నేను చెప్పిన అంశాలని కనుక ఫోకస్ చేస్తే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. మొత్తం ఈ పేపర్ 1 ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సైన్స్ సబ్జెక్టులో ఈ బయాలజీ సంబంధించిన అంశాల్లో ముఖ్యమైన చాప్టర్గా మనం దీన్ని గమనించవచ్చు, అవర్ బాడీ అనేటువంటి చాప్టర్. కాబట్టి ఈ అవర్ బాడీ అనేటువంటి చాప్టర్ మీద మంచి పట్టు సాధించినట్లయితే ఎక్కువ క్వశ్చన్లను ఈ చాప్టర్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత మనకు పేపర్ 2కు సంబంధించి మనం సిలబస్ చూసే ప్రయత్నం చేద్దాం. ఈ సిలబస్లో భాగంగా మనకు ముఖ్యమైన అంశాలు ఏంది, ఏ అంశాలను ముందుగా మనం రివిజన్ చేసుకున్నట్లయితే ఈ 10 రోజులలో మంచి స్కోరు సాధించే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానిలో భాగంగా ఈ పేపర్ 2కు సంబంధించి పేపర్ 2లో మనకు మామూలుగా ఈ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అభ్యర్థులు ఈ పేపర్ 2లో దీన్ని సెలెక్ట్ ఉంటారు. దీనిలో మ్యాథమెటిక్స్ సంబంధించి ఆల్రెడీ నిన్న మీకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరిగింది, దానికి సంబంధించి అక్కడ చూడండి. దీంట్లో సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించి ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ 2 అంశాలు ఉంటాయి. ఈ ఫిజికల్ సైన్స్ సంబంధించిన చాప్టర్లు ఈ మొత్తం సిలబస్లో 1 నుంచి 10 అంశాలు మనకు పొందుపరచడం జరిగింది. తర్వాత 11వ చాప్టర్ నుంచి 17వ చాప్టర్ వరకు మనకు బయాలజీకి సంబంధించిన అంశాలను మనకు పొందుపరచడం జరిగింది. ఈ మొత్తం ఈ 1 నుంచి 10 అంశాలు ఫిజికల్ సైన్స్కి సంబంధించిన అంశాలు, 11 నుంచి 17 వరకు బయాలజీకి సంబంధించిన అంశాలు మనకు ఈ సైన్స్ కంటెంట్లో భాగంగా మనకి ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో 1 నుంచి 10కి సంబంధించిన అంశాలు మీకు రేపు జరగబోయే ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ఫిజికల్ సైన్స్ సంబంధించిన విషయ నిపుణులు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. రిమైనింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో 11 నుంచి 17 చాప్టర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో బయాలజీ సంబంధించిన
సంబంధించిన అంశాలు ఉన్నాయి కనుక వాటిని మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ అంశం ఏది మనకు బయాలజీలో ఇచ్చినటువంటి మొదటి అంశం ఏంటంటే బయాలజీ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అని చెప్పి మనకు సిలబస్ ఇవ్వడం జరిగింది. మనకు స్కూల్ టెక్స్ట్ బుక్లో కానీ మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారంగా కానీ ఇంకా డీటెయిల్గా మనం గమనిస్తే బయాలజీ సంబంధించినటువంటి వివిధ రకాల బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాంచెస్ మీద ఎప్పుడు మనకు ప్రశ్నలు రావడం జరుగుతూ ఉన్నది. తర్వాత బయాలజీ సంబంధిత శాస్త్రవేత్తల మీద ఎప్పుడు మనకు ఏ ఏరియాలో మనకు ప్రశ్న రావడం జరుగుతూ ఉన్నది. బయాలజీ సంబంధించిన పరిశోధనా సంస్థలు కావచ్చు, సంబంధిత సంస్థలు కావచ్చు, వీటి మీద మనకు ఎప్పుడు ప్రశ్న రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ 3 ఏరియాలని ఈ చాప్టర్లో భాగంగా మీరు పర్టికులర్గా ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు 1 లేదా 2 ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ ఏరియాలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా బయాలజీలో ఉన్నటువంటి శాఖలు, బయాలజీకి సంబంధించినటువంటి సంస్థలు, బయాలజీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలకు సంబంధించిన అంశాలను మీరు ఈ చాప్టర్లో భాగంగా మీరు చదివినట్లయితే మీరు మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇదే పేపర్ 2లో సైన్స్ కంటెంట్లో బయాలజీకి సంబంధించిన మరొక అంశాన్ని చూసినట్లయితే లివింగ్ వరల్డ్, స్క్రీన్ మీద గమనించవచ్చు మీరు, లివింగ్ వరల్డ్ అనేటువంటి అంశాన్ని మనకు సిలబస్లో మనకు పొందుపరచడం జరిగింది. దీంట్లో ఇది చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్ మొత్తం ఈ బయాలజీ కంటెంట్లో. ఎందుకు ముఖ్యమైన చాప్టర్ అంటే మామూలుగా ఇది కొంచెం పెద్ద చాప్టర్ ప్లస్ ముఖ్యమైనటువంటి చాప్టర్ కూడా. దీంట్లో మనకున్న అంశాలను మనం చూద్దాం, ఒకసారి ప్రయత్నం చేద్దాం. ఏది ముఖ్యమైన అంశాలు ఏమున్నాయనే విషయాన్ని మాత్రమే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ దేర్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పి ఎప్పుడు కూడా మనకి ఏరియా మీద ప్రశ్న లేకుండా మనకి ఏరియా ఉండదు. కాకపోతే ఈ ఏరియాని మీరు బాగా చదివేటప్పుడు ఏంటంటే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మీరు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. మొక్కలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు, మొక్కల యొక్క వర్గీకరణ కనుక గమనిస్తే మొక్కలకు సంబంధించి వాటి యొక్క పరిమాణం ఆధారంగా గుల్మాలు, పొదలు, వృక్షాలని ఒక వర్గీకరణ చేశారు. తర్వాత మొక్కలకు సంబంధించి అవి పుష్పిస్తాయా పుష్పించవా అనేటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని పుష్పించే మొక్కలు, పుష్పించని మొక్కలని మళ్ళీ వాటిని వర్గీకరించుకున్నాం. దాంట్లోనే మళ్ళీ పుష్పించని మొక్కలకు సంబంధించి తాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా అని, తర్వాత పుష్పించే మొక్కలకు సంబంధించి వివృత బీజాలు, ఆవృత బీజాలని, మళ్ళీ ఆవృత బీజాలకు సంబంధించి ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలని మనకు ఈ మొక్కల వర్గీకరణ ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే నేను అంశాలు చెప్పినానో ఆ అంశాలన్నిటి మీద మీకు సమగ్రమైన అవగాహన అర్థం చేసుకొని కనుక మీరు చదివినట్లయితే ఖచ్చితంగా ఈ ఏరియా మీద ప్రశ్నలేని మనకు ప్రశ్నపత్రం ఉండదని చెప్పుకోవచ్చు. మనం గతంలో ఇప్పటివరకు జరిగినటువంటి పరీక్షలన్నింటిలో కూడా మనకు దాదాపుగా ప్రశ్నలు అడిగిన సందర్భం ఉన్నది. కాబట్టి ఈ మొక్కల వర్గీకరణ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎక్కువ కూడా మెమొరీ బేస్డ్, తర్వాత కాన్సెప్ట్ బేస్డ్ కూడా ఈ ఏరియా అర్థం చేసుకోవాలి, బట్టి కొట్టాలి, 2 అంశాలు ఉంటాయి దీంట్లో. కాబట్టి ఇది మొత్తం బయాలజీ కూడా పునాది కాబట్టి ఖచ్చితంగా దీన్ని చదవాల్సిన అవసరం ఉంటుంది, ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. తర్వాత ఇదే ఏరియాలో మనకి ఇచ్చింది ఏంటంటే జంతువుల వర్గీకరణ లక్షణాలు. సేమ్ జంతువులకు సంబంధించి జంతువులు ఏంది, ఎన్ని రకాలుగా వర్గీకరించుకోవద్దు, కార్డేటా, నాన్ కార్డేటా, లేకపోతే అకశేరుకాలు, సకశేరుకాలు, ఓకే, స్కూల్ టెక్స్ట్ బుక్స్ ప్రకారంగా ఇలా ఎట్లా వర్గీకరించుకున్నా దీనికి సంబంధించిన వర్గీకరణ ఏంది, ఏ వర్గీకరణలో అంటే కార్డ్ డేటాలో ఏ జంతువులు ఉన్నాయి, నాన్ కార్డ్ డేటాలో ఏ జంతువులు ఉన్నాయి, వీటికి సంబంధించిన సమగ్రమైన అంశాలు తెలుసుకున్నట్లయితే మనకు సేమ్ ఇక్కడ ఇంతకుముందుకు మొక్కల దగ్గర నుంచి ఒక ప్రశ్నను ఎట్లా ఎక్స్పెక్ట్ చేసినావో ఈ జంతువుల వర్గీకరణ లక్షణాల మీద కూడా ఒక ప్రశ్నని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గతంలో జరిగిన పరీక్షలన్నింటిలో కూడా ప్రశ్న అడిగిన సందర్భమే ఎక్కువ ఉన్నది కాబట్టి ఈ 2 అంశాల మీద స్పెషల్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇదే చాప్టర్లో మనకు మరొక అంశం ఏంటి అంటే డిఫరెన్స్, మనకు ఇచ్చిన మరొక అంశం ఏంటంటే సెల్ బయాలజీలో భాగంగా సెల్ బయాలజీని మనకు ఇవ్వడం జరిగింది. ఈ సెల్ బయాలజీలో భాగంగా డిఫరెన్స్ బిట్వీన్ ప్లాంట్ సెల్ అండ్ ఎనిమల్ సెల్ అని ఒక చాప్టర్ మనకు పొందుపరచడం జరిగింది. వృక్ష కణానికి జంతు కణానికి మధ్యలో ఉన్న భేదాలు ఏంది, ఈ వృక్ష జంతు కణాల మధ్యలో ఉన్నటువంటి భేదాలను గురించి అధ్యయనం చేసినట్లయితే కాన్సెప్ట్ బేస్డ్గా మీకు స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏరియా మీద మంచి ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇదే ఏరియాలో ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసే మరొక అంశం ఉంది, సెల్ డివిజన్, కణ విభజన అని చెప్పి. ఈ కణ విభజన ఏంది, కణ విభజన 2 రకాలు ఉంటుంది, సమ విభజన, క్షయకరణ విభజన. ఈ కణ విభజన కంటిన్యూషన్ మనకు కణచక్రం అని ఉంటుంది. ఈ కణచక్రాన్ని కూడా మీరు ఖచ్చితంగా మీరు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఏరియా మీద కూడా మనం ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఇదే సెల్ బయాలజీ మరొక ఏరియా ఏంటి అంటే సెల్ ఆర్గనెల్స్, కణంలో ఉన్నటువంటి కణాంగాలు ఏంది, కణంలో ఏ కణాంగాలు ఉంటాయి, ఏ కణాంగం యొక్క విధి ఏంది అనేటువంటి అంశం మీద మనకు తరచుగా ప్రశ్నలు రావడం జరుగుతూ ఉంది. సో కణాంగం యొక్క విధుల గురించి మీరు అధ్యయనం చేసినట్లయితే ఇక్కడి నుంచి కూడా ఒక ప్రశ్నని మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. ఇది మనకు బయాలజీలో ఉన్నటువంటి 2వ చాప్టర్ లివింగ్ వరల్డ్ అనమాట. తర్వాత బయాలజీలో ఇచ్చినటువంటి మరొక అంశం ప్లాంట్ వరల్డ్ అని మనకు
మరొక చాప్టర్ ఇవ్వడం జరిగింది. ఈ ప్లాంట్ వరల్డ్లో కూడా ఇంతకుముందుకు చెప్పినట్టుగానే మనకు ఆల్రెడీ పేపర్ 1లో ఆల్రెడీ ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటి అంటే పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అని చెప్పి దేర్ ఫంక్షన్స్ అని చెప్పి ఈ ఏరియాలో పేపర్ 1లో కానీ పేపర్ 2లో కానీ ఇది ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చేటువంటి ఏరియా. పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ అన్నప్పుడు కామన్గా మనకు అర్థమైపోతుంది. వేరేంది, కాండం ఏంది, పత్రం ఏంది, పుష్పం ఏంది, ఫలం ఏంది, విత్తనం ఏంది, విత్తనాల వ్యాప్తి ఏంది, వీటి మీద ప్రతిసారి ప్రశ్నలు అడుగుతాం. వేరు రూపాంతరాలు, కాండ రూపాంతరాలు, పత్ర రూపాంతరాలు, తర్వాత వీటి మీద ఎప్పుడు కూడా మనకు ప్రశ్నలు తరచుగా అడగడం జరుగుతూ ఉంది. ఈ క్రింది వాటిలో కాండ రూపాంతరం, క్రింది వాటిలో వేరు రూపాంతరం, క్రింది వాటిలో పత్ర రూపాంతరం, ఇలాంటి ప్రశ్నలు మనకు తరచుగా మనకు కనపడతా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ ఏదైతే ఉన్నాయో ఇది ఈ ఏరియాని బాగా చదివితే ఖచ్చితంగా 1 నుంచి 2 ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఏరియా నుంచి. తర్వాత ఇదే ఏరియాలో మనకి ఇచ్చినటువంటి మరొక అంశం ఫైబర్స్ ఫ్రమ్ ప్లాంట్స్ అని మరొక అంశాన్ని ఇవ్వడం జరిగింది. మొక్కల నుంచి వచ్చేటువంటి నారలు ఏంది, ఆ నారలకు సంబంధించినటువంటి అంశాలు మనకి ఇవ్వడం జరిగింది. స్కూల్ టెక్స్ట్ బుక్లో చాలా తక్కువ మొత్తంలో కంటెంట్ ఉంది. ఈ ఏరియాలో కూడా రిపీటెడ్గా రెగ్యులర్గా కాకపోయినా ఒకసారి కాకపోతే ఇంకొకసారి అయినా ప్రశ్న వస్తున్నటువంటి ఏరియా ఇది. ఖచ్చితంగా ఇది కూడా తక్కువ సమయంలో పట్టు సాధించవచ్చు కాబట్టి ఈ ఏరియాని కూడా బాగా చదివినట్లయితే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి ఇదే ప్లాంట్ ప్రొడక్షన్ ప్లాంట్ వరల్డ్కి సంబంధించి మరొక చాప్టర్ మనకి ఏంటంటే రీప్రొడక్షన్ అనేది అలైంగిక ప్రత్యుత్పత్తి, ఎసెక్సువల్ రీప్రొడక్షన్, సెక్సువల్ రీప్రొడక్షన్, వెజిటేటివ్ ప్రాపగేషన్, శాఖీయ ప్రత్యుత్పత్తి, ఇట్లా ఇవన్నీ కూడా మనకు లైంగిక, అలైంగిక, శాఖీయ ప్రత్యుత్పత్తులకు సంబంధించినటువంటి అంశాలు మనకు ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం గమనించినట్లయితే చదివినట్లయితే ఈ ఏరియా మీద మంచి అంటే ఒక ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఇదే అంశంలో ఇదే చాప్టర్లో మనకి ఇచ్చిన మరొక అంశం ఏంటంటే ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగక్రియ. పేపర్ 2లో ఫోటోసింథసిస్, పేపర్ 1లో అయితే ఫోటోసింథసిస్ ఎలా ఇంపార్టెంట్ చాప్టరో పేపర్ 2లో కూడా ఫోటోసింథసిస్ అనేది అంతే ముఖ్యమైనటువంటి చాప్టర్. కాబట్టి ఫోటోసింథసిస్ మీద ఖచ్చితంగా చదవాలి. ఫోటోసింథసిస్ సంబంధించి వివిధ రకాల శాస్త్రవేత్తలు వాళ్ళు చెప్పిన అంశాలు, తర్వాత నిష్కాంతి చర్య, కాంతి చర్య, వీటి మీద ఎప్పుడు మనకు తరచుగా ప్రశ్న రావడం జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియ మీద ప్రశ్న లేనిది మనకు పేపర్ ఉండదు. కిరణజన్య సంయోగక్రియ కొంచెం కాన్సెప్ట్ బేస్డ్ బాగా అర్థం చేసుకున్నట్టయితే ఎలాంటి ప్రశ్న వచ్చినా మీరు సమాధానం చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇదే ప్లాంట్ వరల్డ్ ఇంకొక ముఖ్యమైన చాప్టర్ ఉంది, ఎక్స్క్రీషన్ అని చెప్పి, మొక్కలు విసర్జక పదార్థాలు అని చెప్పి. మామూలుగా ఏంటంటే ఏ మొక్క నుంచి ఏ పదార్థాలు లభిస్తాయి అనేటువంటి అంశం అనమాట. ఓకేనా, ఈ ఏరియా మీద స్పెషల్ ఫోకస్ చేయాలి. ఖచ్చితంగా ఈ ఎక్స్క్రీషన్కి సంబంధించి ప్లాంట్ వరల్డ్లో భాగంగా ఎక్స్క్రీషన్ అనే చాప్టర్ ఏదైతే ఉందో ఆ ఏరియా నుంచి ఖచ్చితంగా మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్ అని చెప్పి మరొక చాప్టర్ ఏరియాలో ఉంది. ఇది కూడా ఖచ్చితంగా ప్రశ్నను తీసుకొచ్చేటువంటి ఏరియా. కాబట్టి ఈ మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత ఏదైతే ఉందో మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనం ఖచ్చితంగా ఈ ఏరియాలో అంటే ఈ మొత్తం ప్లాంట్ వరల్డ్లో మొత్తం సిలబస్ కాకుండా ఇప్పుడు నేను చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలని మీరు కనుక ఖచ్చితంగా చదివినట్లయితే ఈ ఏరియా నుంచి వచ్చే మ్యాక్సిమం క్వశ్చన్లకు మీరు ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత బయాలజీకి సంబంధించి బయాలజీలో భాగంగా ఉన్నటువంటి అంశాలన్నింటిలో ఇప్పటివరకు ప్లాంట్ వరల్డ్ వరకు మనం తెలుసుకునే ప్రయత్నం చేసినాం. తర్వాత మరొక అంశం ఏంటంటే ఎనిమల్ వరల్డ్ అని చెప్పి, ఎనిమల్ వరల్డ్కి సంబంధించి ఎనిమల్ వరల్డ్ ఏంది, ఎనిమల్ వరల్డ్కి సంబంధించి ఏమేమి చాప్టర్లు ఉన్నాయి అనే అంశాలు మనం గమనిస్తే చాలా అంశాలు మనకి ఇందులో పొందుపరచడం జరిగింది. ఇన్ని అంశాలు పొందుపరిచినప్పటికీ కూడా దీంట్లో మనకు ముఖ్యమైన అంశాలుగా వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థలన్నింటినీ ఖచ్చితంగా అధ్యయనం చేయాలి. జీర్ణ వ్యవస్థ ఏంది, శ్వాస వ్యవస్థ ఏంది, రక్త ప్రసరణ వ్యవస్థ ఏంది, ఎక్స్క్రిటరీ విసర్జక వ్యవస్థ ఏంది, నర్వస్ సిస్టమ్ ఏంది, ఎండోక్రైన్ సిస్టమ్ ఏంది, స్కెలిటల్ సిస్టమ్ ఏంది, ఈ వ్యవస్థల మీద ఒక్కొక్క సిస్టమ్ నుంచి లేదా ఏవైనా 2 సిస్టమ్స్ నుంచి మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇదే చాప్టర్లో ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అంశం ఇంతకుముందుకు చెప్పుకున్నట్టుగా సెన్స్ ఆర్గాన్స్, ఖచ్చితంగా సెన్స్ ఆర్గాన్స్ని ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక ఖచ్చితంగా ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా డెఫిషియన్సీ డిసీజెస్ ఇన్ మ్యాన్, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చేటువంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా తరచుగా మనకు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అది కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇదే చాప్టర్లో మనకు ఇచ్చిన మరొక ముఖ్యమైన అంశం ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎనిమల్స్. ఇంతకుముందుకు ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్, మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత ఎట్లయితే ఇచ్చినారో జంతువుల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత గురించి సంబంధించి మామూలుగా పీసీ కల్చర్ ఏంది, సెరీ కల్చర్ ఏంది, ఏపీ కల్చర్ ఏంది, వర్మి కల్చర్, ఇట్లాంటి అంశాలను మనం గమనించినట్లయితే మనకు ఈ ఏరియాలో మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అయితే మనకు సమయం చాలా తక్కువగా ఉన్నది. ఈ రిమైనింగ్ అంశాలను తెలుసుకునే కంటే ముందుగా మనం తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి మనకు శేఖర్ తెలుగు సార్ అందుబాటులో ఉన్నారు. శేఖర్ తెలుగు సార్ మనకు తెలుగు సంబంధించిన అంశాలను వివరించే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత మిగిలిన బయాలజీ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. తెలుగు సంబంధించి శేఖర్ సార్ మీరు తెలుగు సంబంధించిన అంశాలను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. అందరికీ నమస్కారాలండి. తెలంగాణ లోపల ఉన్న నిరుపేద నిరుద్యోగులకి ఆశాకిరణంగా ఉన్న ఈ టీశాట్ నుంచి
టెట్కి సంబంధించిన ఆ తెలుగు సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాలన్నిటిని కూడా నేను మీకు వివరంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఓకేనండి, రైట్. అయితే మనకి ఇక్కడ ఇప్పటివరకు మనకు టెట్ నవంబర్ 14 నుంచి మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఇప్పటివరకు మనం చదివిన సిలబస్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఈ తక్కువ సమయం లోపల మనము సిలబస్ని ఏ విధంగా కంపేర్ చేసుకుంటూ సిలబస్ మొత్తం పూర్తి చేయాలో కాస్త ప్రతి అంశాన్ని కూడా వివరంగా వివరించే ప్రయత్నం నేను చేస్తాను. ఓకేనండి, రైట్. మనకి ఇక్కడ సిలబస్ లోపల 30 మార్కులు ఉండడం జరుగుతుంది. అందులోపల 24 మార్కులు మనకు వచ్చేసి విషయానికి, మిగిలిన 6 మార్కులు వచ్చేసి మనకు బోధన పద్ధతులకు సంబంధించిన విషయాలు ఉంటాయి. ఓకే, అది బాగానే ఉందండి. అయితే ఇక్కడ విషయానికి సంబంధించిన విషయాల కంటే మొదలు మనకి వేరే అంశాలను కూడా కాస్త ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. వాటిని చెప్పిన తర్వాత విషయంలోకి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రతి మార్కు కూడా ఇంపార్టెంట్. ఓకేనండి, రైట్. ఇప్పుడు మనకు పాఠ్య పుస్తకాల యొక్క పేర్లు అడుగుతున్నాడు. సార్ పాఠ్య పుస్తకాల పేర్లు అంటే ఏంటి సార్? ఇప్పుడు 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న పాఠ్య పుస్తకాలకి పైన జాబిలే అని ఉంటుంది. జాబిలి 1, 2, 3, 4, 5 అంటే 1వ తరగతి, 2వ తరగతి, 3, 4, 5 తరగతులు. తర్వాత మనకి 6 నుంచి 8 వరకు నవవసంతం 1, నవవసంతం 2, నవవసంతం 3 అని చెప్పేసి పేర్లు ఉంటాయి. తర్వాత మనకి 9, 10 మనకి తెలిసిందే. ఏమి? సింగిడి 1, సింగిడి 2. వీటి నుంచి కూడా మనకి ప్రశ్న అడిగాడు. ప్రతి అంశాన్ని కూడా మనము వదిలిపెట్టే అవకాశం ఉండొద్దు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత మనకి నెక్స్ట్ ఇక్కడ విషయానికి వచ్చేస్తే మనకి ప్రతిజ్ఞ రాసినది ఎవరు? మామూలుగా జాతీయ గీతాన్ని రాసింది ఎవరు, జాతీయ గేయాన్ని రాసింది ఎవరు అన్న అంశాలు కూడా మనకి ప్రీవియస్ టెట్ లోపల అడగడం జరిగింది. సరే, ఇవన్నీ సిలబస్ లేవు కదా అంటే పాఠ్యపుస్తకాల్లో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని కూడా దాంతో పాటుగా పాఠ్యపుస్తకం ఉన్న విశేషాంశాలు కూడా సార్ సిలబస్ ఇవ్వలేదు కదా అని కాదు, మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా అడగడానికి ఎగ్జామినర్కి అవకాశం ఉంటుంది. అర్థమైందమ్మా? రైట్. కాబట్టి ముఖ్యాంశాలు, విశేషాంశాలు చదవండి, ఆలోచించి చెప్పండి అన్న అంశాలు కూడా మనం చూసుకోవాలి. అది మైండ్లో పెట్టుకోండి. ఓకేనమ్మా? రైట్. దాని తర్వాత మనకి ఇక్కడ విషయం లోపలికి వచ్చేస్తే మొదటిది పఠనావగాహన, గద్యం అండ్ పద్యం కదా. రైట్. ఇప్పుడు మనకి గద్య భాగం కాబట్టి మనకి పాఠ్య పుస్తకాల నుంచి 1 నుంచి 8వ తరగతుల వరకు పేపర్ 1 వాళ్ళకి టెక్స్ట్ బుక్ రిలేటెడ్గా ఉన్న గద్య భాగాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది బాగానే ఉంది. తర్వాత పేపర్ 2 వాళ్ళకి కాస్త ఎలా ఉంటుందంటే వాళ్ళ లోపల ఉన్న విషయ పరిజ్ఞానాన్ని పరిశీలించే అవకాశం ఉంది. కాబట్టి బయట నుంచి కూడా మనకి గద్య భాగాల్ని అడిగే అవకాశం ఉంటుంది. అపరిచిత గద్యాలు అంటాం వాటిని. అర్థమైందనా? రైట్. వీటిని మనం బాగా చూసుకోవాలి. ఓకే, సరే. పద్య భాగానికి కాస్త వచ్చే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పేపర్ 1 వాళ్ళకి ఓకేనా 1 నుంచి 8వ తరగతుల వరకు ఖచ్చితంగా మనం చదవాల్సిందే. అందులో 3rd to 8th చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 3వ తరగతిలో ఉన్న వేమన శతకాన్ని, 4వ తరగతిలో ఉన్న సుమతి శతకాన్ని, 5వ తరగతిలో ఉన్న తిక్కన రాసినవి, పూతన రాసినవి, ఎర్రన రాసిన ఆ శతక పద్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఒక పద్యాన్ని ఇచ్చి మకుటమేమని అడగవచ్చు, ఈ పద్యాన్ని రాసినది ఎవరని అడగవచ్చు, దాంతో పాటుగా దాంట్లో అర్థాలు అడగవచ్చు. 1 నుంచి 8వ తరగతి వరకు ఉన్న ఆ ఉపమాలంకారం, చెంపకమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అలంకారాలు ఒకవేళ వస్తే వాటిని కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా పద్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని 3rd, 4th, 5th అని మీరు ఈజీగా వాటిని తీసుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా వాటిని తీసుకోండి, ఖచ్చితంగా వాటిని నేర్చుకోండి. ఏ పద్యాన్ని ఎవరు రాయడం జరిగింది, ఒక పద్యం ఫస్ట్ పద్యపాదం ఇస్తాడు, చదువది ఎంత గలిగినా అని చెప్పేసి ఒక పద్యపాదం ఇస్తాడు, అది ఎవరు రాశారు అని ఖచ్చితంగా అడుగుతాడు. అర్థమవుతుందమ్మా? రైట్. అలా ఖచ్చితంగా పద్యపాదాలు ఇచ్చి ఆ పద్యాన్ని రాసింది ఎవరని కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా చూసుకోవాలి. తర్వాత 6, 7, 8వ తరగతులు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న శతక సుధ కానీ, శతక మధురిమ కానీ వాటిలో ఉన్న శతక పద్యాల గురించి అడిగే అవకాశం ఉండాలి.
తర్వాత మనకు ఆ శతకాల లోపల ఎలా అడుగుతాడో కాస్త నెక్స్ట్ చాప్టర్ లోపల వచ్చే అవకాశం దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇలా 1 నుంచి 8వ తరగతుల వరకు ఉన్న పద్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త చూసుకునే ప్రయత్నం చేయండి. పేపర్ 1 వాళ్ళు, పేపర్ 2 వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన క్లాస్ లోపల కూడా మీకు ఒకటే చెప్పాను లైవ్లో, ఏమంటే చెట్టు వాళ్ళకి పేపర్ 2 వాళ్ళకి ఖచ్చితంగా మీరు పై తరగతి లోపల ఉన్న వాళ్ళకి ఎక్కువగా బోధిస్తారు కాబట్టి పోతన భాగవతం నుంచి మనకి ఎక్కువగా అడగడం జరిగింది. ఓకేనా, టెక్స్ట్ బుక్లో ఉన్నవి కాకుండా వేమన సుమతి శతకాలు వాటిని వేరే విషయాల నుంచి వేరే బయట నుంచి కూడా తెచ్చి మనకి ఇక్కడ పద్యాలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిదాన్ని కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఇవి పఠనావగానికి సంబంధించింది. తర్వాత మనకి 2వ విషయానికి మనం వచ్చేస్తే ఓకేనమ్మా, తెలంగాణ సాహిత్యం సంస్కృతి. ఈ తెలంగాణ సాహిత్యం సంస్కృతి ఏవైతే ఉన్నాయో అవి మనకి ఆల్రెడీ సిలబస్ ఇచ్చారు. 2015 నుంచి ఏవైతే పుస్తకాలు ఉన్నాయో పాఠ్య పుస్తకాలు అందులోపలివి అవి బాగానే ఉన్నాయి. రైట్, ఇందులో మనం ఏం నేర్చుకోవాలి ఒక్కొక్క అంశాన్ని కాస్త చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, రైట్, చూద్దాం నన్ను ఒకసారి. ఇక్కడ మనకి ఇచ్చారు ఫస్ట్ ఏమి, తెలంగాణ కవులు రచయితలు. ఓకేనా, సరే తెలంగాణ కవులు మనకి బాగానే ఉన్నారు, ఇతర రచయితలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మనం చూసుకునే ప్రయత్నం చేయాలి. మన గుర్రం జాషువా కానీ రాయపోల్ సుబ్బారావు గారు కానీ. ఓకేనా, వాళ్ళ కవి పరిచయాలు మనం ఖచ్చితంగా చూసుకోవాలి. సరే, గుర్రం జాషువా గారి గురించి వచ్చింది కాబట్టి కాస్త చెప్పే ప్రయత్నం చేద్దాం. ఏమది ప్రశ్న ఎలా అడుగుతాడు, మాతలకు మాత సకల సంపత్ సమేత ఈ వాక్యాన్ని అన్నది ఎవరు? రాయపోల్ సుబ్బారావా, గుర్రం జాషువానా, వేముగంటి నరసింహాచార్యులా, లేకుంటే పురుషోత్తమాచార్యులు అని చెప్పేసి మనకి ప్రశ్నిస్తాడు. అప్పుడు మనం ఎవరు పెట్టాలి ఆప్షన్? రైట్, గుర్రం జాషువా గారు అన్నారు. సరే, ఇది ఒక్కటే ఇస్తాడా? మరి ఇక్కడ రాయపోల్ సుబ్బారావు గారు ఉన్నారు కదా, చూద్దాం ఒకసారి ప్రశ్న ఇలా వస్తుంది ఆయన గురించి కూడా. ఇక్కడ మాధురి దర్శనం, రమ్యాలోకం అన్న ఇవి ఏ గ్రంథాలకు సంబంధించినవని చెప్పేసి ప్రశ్న అడుగుతాడు. అవి ఏ గ్రంథాలు అని ప్రశ్న అడిగినప్పుడు మనం ఏం సమాధానం చెప్పాలి? ఇక్కడ ఆప్షన్స్ లోపల లక్షణ గ్రంథాలు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలని అభ్యర్థులు, మీకు ఇచ్చిన ప్రతి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దాదాపుగా 86 ఉంటాయి అన్న కవి పరిచయాలు, 86 ఉంటాయి. అందులోపల బ్రాకెట్లలో ఏవైతే మనకి ఇచ్చాడో రచనల తర్వాత అవి చాలా చాలా ఇంపార్టెంట్. అది లక్షణ గ్రంథమా, కథాకావ్యమా, కథల సంపుట అన్న విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి సరే కథల సంపుటి అని ఒకటి వచ్చింది, చూద్దాం దాన్ని కూడా. ఇప్పుడు మనకి పొట్లపల్లి రామారావు గారు రాసినది జైలు కథల సంపుట లేకపోతే జైలు లోపల కథల సంపుట అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు మనం ఎలా సమాధానం ఇస్తాం చెప్పండి ఒకసారి. ఎలా అంటే జైలు లోపల అన్నది వట్టికోట ఆళ్వార్ స్వామి గారి యొక్క కథల సంపుటి, జైలు అన్నది మనకి పొట్లపల్లి రామారావు గారి యొక్క కథల సంపుటి. 2 కథల సంపుటే, ఒకటి జైలు, ఇంకొకటి జైలు లోపల. ఇలా కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక కవి పరిచయం మనం పూర్తిగా చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి వట్టికోట ఆళ్వార్ స్వామి గారు ఉన్నారు, చిన్నప్పుడే పాఠ్యభాగాన్ని రాసింది, బాగానే ఉంది 8వ తరగతి లోపల. అయితే ఇందులోపల దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలు రచించినది ఎవరు? వట్టికోట ఆళ్వార్ స్వామి కదా. ఆ విషయం మనకు గుర్తుంది కదమ్మా. ఇలా చదువుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, తర్వాత మనకి ప్రజల మనిషి గంగు అన్నది ఏమిటి? పత్రికనా, నవలనా, కథల సంపుట అని అడుగుతాడు. ఏమి? రైట్, ప్రజల మనిషి గంగు అన్నది మనకి ఒక నవల. మరి తెలంగాణ గుమాస్తా అన్నది ఈయన రాసినదే, అది ఏమిటి? పత్రికలు. అవేమిటమ్మ ఇక్కడ? పత్రికలు. జైలు జైలు లోపల అన్నది ఏమిటి? కథల సంపుటి. ఇలా ఒక్కొక్క కవి పరిచయాన్ని మనం కంపేర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అర్థమైందమ్మా? రైట్, అది మైండ్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, మనకి ఇక్కడ ప్రక్రియలు వచ్చాయి. నెక్స్ట్ ఓకే, ప్రక్రియలు చూద్దాం. మనకి ఇక్కడ ప్రక్రియ ఉంది. ఇప్పుడు ఈ ప్రక్రియలు సార్ ఎలా చదవాలి సార్? చాలా ఉన్నాయి కదా, మనకి చాలా ఏం లేవు, 106, 107 ఉన్నాయమ్మా. ఇప్పుడు వాటిని మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు వర్షం పాఠ భాగం ఉంది. ఓకే, తర్వాత మనకి శిల్పి పాఠ్య భాగం ఉంది. ఇవి 2 ఏ ప్రక్రియకి సంబంధించినవి? ఏ ప్రక్రియలు అవి? రైట్, ఖండకావ్య ప్రక్రియలు. మనకి 3rd నుంచి 10th క్లాస్ లోపల 2 ఖండకావ్యాలు ఇవేనా? ఒకటి వర్షం పాఠ్యాంశం, తర్వాత శిల్పి పాఠ్యాంశం.
అర్థమైందా? వీటిని చూసుకునే ప్రయత్నం చేయాలి. వర్షాన్ని పల్లా దుర్గయ్య గారని, ఓకేనా, శిల్పిని మనకి జాషువా గారు ఇక్కడ రాయడం జరిగిందన్న విషయాలు కూడా మనము కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా? రైట్. ఇప్పుడు గుర్రం జాషువా గారు ఉన్నారు, ఓకేనా. ఇప్పుడు గుర్రం జాషువా గారికి కవి కోకిల అనే బిరుదు కూడా ఉంది. మరి కవి కోకిల అని ఇంకొక వ్యక్తికి బిరుదు ఉంది. ఎవరు ఆయన? వేముగంటి నరసింహాచార్యులు, ఓకేనా. ఆయనకి ఇంకొక బిరుదు ఉంది. ఏమిటది? విద్వత్ కవి అన్న బిరుదు ఉంది. మరి విద్వత్ కవి అని ఎవరిని అంటారు? శతక రచన లోపల మనకి శతక మధురం లోపల ఒక వ్యక్తి వస్తారు, ఓకేనా. ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు అని వెంకటేశ్వర శతకాన్ని రాసిండు, ఆయన కూడా విద్వత్ కవియే. ఇలా మనం కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి, ఓకేనమ్మా. తర్వాత మనకి శతకాలు వచ్చినాయి, ఓకే, రైట్. శతకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ శతకాల లోపల ఆ శతక కర్తల యొక్క కాలాన్ని అడుగుతాడమ్మా. చాలా ఎక్కువగా అడిగింది కాలాలే, ఓకేనా. పోతన కాలం ఈ క్రింది వారి లోపల 13వ శతాబ్దానికి చెందిన వారు ఎవరు అని అడుగుతాడు. మనము పోతన ఆప్షన్ దానికి ఖచ్చితంగా పోతన పెడతాం. పోతన 13వ శతాబ్దానికి కాదు, 15వ శతాబ్దానికి చెందినవాడు, ఓకేనా. సుమతి శతకాన్ని రాసిన బద్దెన గారు, గోన బుద్ధారెడ్డి గారు ఉడత సాయం లెసన్ గుర్తుందా? 7వ తరగతి లోపల అర్థమవుతుంది. 7వ పాఠం ఉంటుంది మనకు. ఉడత సాయం గోన బుద్ధారెడ్డి గారు రంగనాథ రామాయణం రాసిన తొలి తెలుగు రామాయణం అది. ఆయన కూడా 13వ శతాబ్దానికి చెందినవాడు, కానీ పోతన గారు కాదు, ఆయన 15వ శతాబ్దానికి చెందినవారు. ఇలా కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ క్రింది వాటిలో కూడా 17వ శతాబ్దానికి చెందిన వారు ఎవరని అడుగుతారు, ఓకేనా. అలా చూసుకోవాలి. తర్వాత మనకి ఈ కవులను మొత్తం అన్ని చూసుకుంటే, శతకకర్తల్ని చూసుకుంటే మనకి ఇక్కడ 2 విషయాలమ్మా. ఏమంటే కవి శశాంక బిరుదు ఎవరికి ఉంది, కవిరత్నాన్ని ఎవరిని పిలుస్తారు, కవి శిరోమణి అని ఎవరిని పిలుస్తారని చెప్పేసి మనకి ప్రశ్న అడుగుతాడు. విద్వత్ కవి అంటే ఆల్రెడీ చెప్పాను. ఆశు కవి కూడా ఒకరున్నారు, ఓకేనా. ఇలా కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. కవిరత్న బిరుదు ఎవరికి గుర్తు చేసుకోండి. కవిరత్న బిరుదు ఎవరికి ఉంది? రావిగంటి రామయ్య గుప్త గారికి ఉంది, ఓకేనా. కవి శశాంక ఆడెపు చంద్రమౌళి గారికి ఉంది, ఓకేనా. కవి శిరోమణి గుర్తు చేసుకోవాలన్నా, కవి శిరోమణి అనే బిరుదు ఎవరికి ఉంది, ఓకేనా. ఇలా అన్నిటిని కూడా మనం కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. భరతసింహ శతకాన్ని రాసింది ఎవరు? ఇలా కూడా ప్రశ్న అడుగుతాడు, ఓకేనా. సూరోజు బాల నరసింహాచారి, ఓకేనా, రైట్. సూరోజు బాల నరసింహాచారి గారు భరతసింహ శతకాన్ని రాశారు, కానీ ఆయన బిరుదు ఏమిటి ఇస్తాడు? మనకు సహజ కవ్యాన్ని కూడా ఇస్తాడు, కానీ సహజ కవ్యాన్ని మనం చదివి ఉండం, ఓకేనా. కవి శిరోమణి, కవిరత్న ఇలాంటివే పెట్టేస్తాం మనం, ఓకేనా. కాదమ్మా, అర్థమవుతుందా? ఈయన సహజ కవిగా కూడా బిరుదు ఉండడం జరిగింది, ఓకేనా. సూరోజు బాల నరసింహాచారి గారికి ఈ క్రింది వారిలో సహజ కవిగా పేరుగాంచని వారు కానిది ఏది అంటే సూరోజు బాల నరసింహాచారి అని అడుగుతాడు, మనకి వేమన గారని అడుగుతారు, పోతన గారని అడుగుతారు. మిగతా ఎవరన్నా పేరు ఇచ్చేస్తే ఆయన మనకి ఆప్షన్గా వస్తాడు. ఇలా మనకి శతకాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా ప్రశ్నలు అడిగేది కళలు, కళాకారులమ్మ. కళలు, ఓకేనా. ఇప్పుడు మనకి యక్షగానం కానీ, ఒగ్గు కథ కానీ, ఓకేనా, తుపాకీ రాముడు కానీ, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి? ఇక్కడ బుర్రకథ కానీ ఇవన్నీ కూడా ఏమవుతాయి? మనకి కళలు అవుతాయి. వాటిని ప్రదర్శించే వాళ్ళే కళాకారులు, ఓకేనా. మనకి 4th క్లాస్ లోపల కళారత్నాలు అని చెప్పేసి ఒక లెసన్ ఉంది, అలాంటి లెసన్ చూసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ చిందు ఎల్లమ్మ అని చెప్పేసి ఉపవాచకం లోపల ఉంటుంది, ఆ ఉపవాచకాన్ని కూడా మనం చూసుకోవాలి. కంపేర్ ఖచ్చితంగా మనకి ఈ కళలు, కళాకారులకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకునే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా మనకు రావడం జరుగుతుంది. ఇప్పుడు చింది ఎల్లమ్మ అని ఉంది, ఓకేనా. చింది ఎల్లమ్మ గారి యొక్క అసలు పేరేమిటని అడుగుతాడు. ఒకసారి అడిగాడు ఇక్కడ, సరస్వతి, ఓకేనా. తర్వాత మనకి ఇలాంటివి తర్వాత చూసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ మనకి వేడుకలు అంటే పండుగలు, ఓకేనా. మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్ లోపల మనకి 4th క్లాస్ 5th క్లాస్ లోపల మనకి క్రిస్మస్ అని, రంజాన్ అని, వినాయక చవితి అని ఇచ్చాడు. ఖచ్చితంగా వీటిని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మనకి ఇక్కడ సిలబస్లో వచ్చిన అంశాన్ని టెక్స్ట్ బుక్లో ఉన్న పాఠ్యాంశాలని కంపేర్ చేసుకుంటూ ఎప్పుడైతే చదువుతామో మనము ఈజీగా మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది, ఓకేనా. రైట్, వీటిని బాగా చదివే ప్రయత్నం చేయాలి, ఓకేనా. నెక్స్ట్ మనకి క్రీడలు, పాటలు, ఓకే, రైట్. గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు అని చెప్పేసి మనకి ఒక లెసన్ ఉంది, ఓకే. ఆ లెసన్ లోపల మనకి కావాల్సింది ఏమి అంటే క్రీడలకి సంబంధించినవి,
ఓకే, గిల్లిదండ చిర్రగోనె. ఓకే, గిల్లిదండకు మన గల మరొక పేరు ఏమిటి? చిర్రగోనె. దాన్ని ఎవరు ఆడడం జరిగింది? పాండవులు కౌరవులు ఆడడం జరిగింది. ఇది బాగానే ఉంది. నెక్స్ట్, అక్షయ క్రీడ ఎవరు ఆడడం జరిగింది? ఓకే, రుక్మిణి కృష్ణులు, లేకుంటే రుక్మిదేవి మాత్రమే, సత్యభామ కృష్ణులు అని చెప్పి ఇలా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి బాగా గుర్తుపెట్టుకోండి, అక్షయ క్రీడని ఎవరైతే ఆడారు అంటే ఇక్కడ మనకి రుక్మిణి శ్రీకృష్ణుడు ఆడడం, అది ఉత్తర భారతంలో ఉన్న విషయం. ఒక టెక్స్ట్ బుక్లో ఉన్నది. తర్వాత మనకి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏమంటే మనకి ఇక్కడ పులిజూదం. ఆ పులిజూదం లోపల మనకి ప్రశ్న ఎలా వస్తుంది? పులుల సంఖ్య ఎంత, మేకల సంఖ్య ఎంత? పులుల సంఖ్య 3, మేకల సంఖ్య 16. మరి ఇంకొక నెంబర్కి సంబంధించిన ఇంకొకటి ఉంది. ఏమిటది? ఓమన గుంటలు ఎవరు అంటే ఓమన గుంటలు అందులో గల గుంటల సంఖ్య ఎంత అని అడుగుతాడు. 10, 11, 14, 16 అని అడుగుతాడు. సంఖ్య ఎంత? 14. అది మైండ్లో ఉండాలి. అర్థమైందమ్మా? రైట్. గుజ్జన గుళ్ళని ఎవరు ఆడారు? రైట్, గుజ్జన గుళ్ళని ఎవరు ఆడారు? రుక్మిణీదేవి. పైన అక్షక్రియని ఇద్దరు కలిసి ఆడితే గుజ్జన గుళ్ళు మాత్రం మేము ఒక్కటే ఆడుకునేది. ఎవరు? మన రుక్మిణీదేవి. ఓకే, బాగానే ఉంది. మరి రుక్మిణీదేవి అన్న పేరు ఇంకొకరికి ఉంది. ఎవరు? ఆరుట్ల కమలాదేవి గారికి. ఆమె అసలు పేరు అదే. ఆరుట్ల కమలాదేవి యొక్క అసలు పేరు ఏమిటి? రుక్మిణీదేవి. ఇలాంటివి చదువుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇలా కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలమ్మా. ఓకేనా? తర్వాత మనకి నెక్స్ట్ చూసుకునే ప్రయత్నం చేద్దాం. పదజాలానికి వచ్చే ప్రయత్నం చేద్దాం. సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు. పొడుపు కథలు ఒక 15 ఉంటాయి. సామెతలు ఒక 80 నుంచి 90, జాతీయాలు ఒక 80 నుంచి 90 మనకి టెక్స్ట్ బుక్ లోపల ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకే, మెయిన్గా 6th నుంచి 10th క్లాస్ వరకు. పేపర్ 2 వాళ్ళకైనా పేపర్ 1 వాళ్ళకైనా ఇవి ఖచ్చితంగా ఉన్నవే. ఓకేనా? అవి ఖచ్చితంగా ఉన్నవే. చిన్నగా మనము ఎప్పుడు చూడకుండా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటే సామెతలు కాస్త పెద్దగా ఉంటాయి, జాతీయాలు చిన్నగా ఉంటాయి. అవైనా కాస్త గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్కి చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే, చదివే వాళ్ళు ఉంటే ఈ విషయాన్ని పక్క పెట్టేయండి. నెక్స్ట్, పొడుపు కథలు చాలా ఈజీయే మనకి. ఓకేనా? రైట్. అవి మనకి ఒక 15 ఏమో ఉన్నాయమ్మా, చూసుకునే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. ఓకే, పదజాలం నుంచి నెక్స్ట్ తెలంగాణ పదజాలం. అవి మనకి ఒక 30 వరకు 40 వరకు ఉన్నాయి. ఓకేనా? వాటిని చూసుకునే ప్రయత్నం చేయండి. ఒక టెక్స్ట్ బుక్ లోపల ఉన్నాయి. ఓకే, ప్రీవియస్ లైవ్ లోపల కూడా ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో కూడా నేను చెప్పడం జరిగింది. ఒకసారి వీలైతే వాటిని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఓకేనమ్మా? నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా ఉన్నది, ఎక్కువ మార్కులు వచ్చేది ఈ అంశాలమ్మా. అర్థాలు. మనకి ఒక్క టెట్ ఎగ్జామ్ లోపల ఖచ్చితంగా 2-3 అర్థాలను ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కసారి 2-3 ఇచ్చాడు. సరే, ఒకటే అంశం నుంచి ఎక్కువ ఇవ్వచ్చా? అది ఆయన ఇష్టం నాన్న. అర్థమవుతుందా? మనకు ఎగ్జామినర్ ఇష్టం. మనకు అర్థాలు అన్నవి 1, 2 లేదా 3 కూడా ఇవ్వడం జరిగింది. చాలాసార్లు గమనించండి. ఒకసారి ప్రీవియస్ పేపర్ చెక్ చేస్తే అలా ఉంటాయి. సార్, అర్థాలు ఎలా నేర్చుకోవాలి సార్? ఇప్పుడు సంతోషం, దీని అర్థం ఏమిటి? ఆనందం అని అడుగుతారా? అడగడు. నుగుడుగులు అంటే ఏమిటి? నుడుగులు అంటే ఏమిటి? మాటలు. హరిత్తు అంటే అర్థం ఏమిటి? సింహం. ఇలాంటి ప్రశ్నల్ని చూసుకోవాలి. నీవు చదివేటప్పుడు నీకు ఏ ప్రశ్న, ఏ పదం అయితే నీకు కొత్తగా అనిపించిందో ఆ పదం యొక్క అర్థాన్ని నువ్వు నేర్చుకుంటూ వెళితే నీకు ఎక్కడ నీకు 1 మార్కు కూడా పోదు. మెయిన్గా మనకి జంతువులకి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నాడు అర్థాలలో. వాటిని చూసుకునే ప్రయత్నం చేయండి. తెలంగాణ పదజాలానికి సంబంధించినవి ఎక్కువగా అడుగుతున్నాడు. వాటిని చూసుకునే ప్రయత్నం చేయాలి. ఇవి అర్థాలకు సంబంధించి. నానార్థాలు, పర్యాయ పదాలు. నానార్థాలు మామూలుగా అర్థాలు పర్యాయ పదాలని కంపేర్ చేసుకుంటే, ఉత్పత్తి అర్థాలని, ప్రకృతి వ్యక్తులను అన్నిటిని కంపేర్ చేసుకుంటే నానార్థాలు కాస్త అభ్యర్థులకి కఠినంగా అనిపిస్తాయి. కాబట్టి నీకు ఎక్కడ మార్కు పోతుందో వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయడం అనేది ఉత్తమం. ఓకేనమ్మా? రైట్. వీటిని మనం చూసుకునే ప్రయత్నం చేయాలి. ఓకే, నెక్స్ట్ మనకి పర్యాయ పదాలు, నానార్థాలు అనేవి మనకి టెక్స్ట్ బుక్ లోపల ఉన్నాయి. ఇవి కాస్త 190 వరకు లేకుండా 150 వరకు ఉన్నాయి మొత్తము. వాటిని చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ప్రకృతి వ్యక్తులు. టెక్స్ట్ బుక్ని దాటి ఎక్కడికి వెళ్ళను. నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఇప్పుడు పదజాలంలోనే అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థాలు, దాంతోపాటుగా ప్రకృతి వ్యక్తులు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఓన్లీ టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ను దాటి 1 మార్క్ ఇప్పటి వరకు బయట అడగలేదు. లెసన్ వెనకాల ఉన్న బిట్స్ చూసుకోండి. పాఠ్యపుస్తకం వెనకాల ఉన్న పద విజ్ఞానాన్ని చూసుకునే ప్రయత్నం చేయండి. అవే వస్తాయి తప్ప వేరేవి రావు. అవుట్ ఆఫ్ సిలబస్ ఏది ఉండదు. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ భాషాంశాలు. ఓకేనమ్మా? ఇప్పుడు కొన్ని
6వ తరగతి లోపల మనకి స్టార్టింగ్ లోపల మనకి పరిచయానికి సంబంధించి కొన్ని ఉంటాయి భాషాంశాల లోపల. చూద్దాం. ద్విత్వ సంయుక్త సంశ్లేష అక్షరాలు, ఓకేనా, వర్గయుక్కులు, పరుషాలు, సరళాలు, భాషా భాగాలు, లింగాలు, వచనాలు, కాలాలు, విభక్తులు, అవ్యయాలు, విరామ చిహ్నాలు పక్క పెట్టేస్తే మిగతావన్నీ కూడా మనకి ఇక్కడ 6th క్లాస్ వరకు మనకు 6th క్లాస్ లోపల ఎక్కువగా అడగడం జరిగింది. ఇవన్నీ ఈ అంశాలన్నీ అక్కడి నుంచి అడిగాడు. ఈ అంశాలన్నీ అక్కడి నుంచి అడగడం జరిగింది. ఓకేనా. దాని తర్వాత మనకి ఇక్కడ ద్విత్వ, ఒక్కొక్క దాని గురించి కూడా కాస్త వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుకెళ్దాం ఒకసారి. ద్విత్వాక్షరాలు, ద్విత్వం, 2 అవే ఉంటాయి. అంటే ఏంది? ఒత్తు అదే, అక్షరం అదే. సంయుక్తం, ఒత్తు ఒకటి, అక్షరం మరొకటి ఉంటుంది. ఓకేనా. సంశ్లేష అక్షరాలు, ఒక అక్షరానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వేరే అక్షరాలకి వేరే అల్లులకు సంబంధించిన ఒత్తులు వచ్చి చేరడం మనకి ఇక్కడ సంశ్లేష అక్షరం అంటాం. ఓకేనా. ఇందులో మనకి ప్రశ్న ఎలా అడుగుతాడు? ధ్వనిల సంఖ్య అడుగుతాడు. ఇక్కడ కాకి కా ఒత్తుంది, ఖా ఉంది, అందులో ఉన్న ధ్వనుల సంఖ్య ఎంత? దాన్ని ఎలా చెప్పాను మీకు ఆల్రెడీ. చూడండి, ఆ ఓగు సూత్రాన్ని గుర్తుపెట్టుకున్న ప్రయత్నం చేయాలి అభ్యర్థులు. ఆ అక్షరం, ఓ ఒత్తు, గు గుణింతం. ఫస్ట్ అక్షరం క్ ప్లస్ కా ఒత్తు కాబట్టి క్ ప్లస్ గుణింతం ఏమొస్తుంది లాస్ట్కి? ఆ అన్నది గుణింతం కాబట్టి క్ ప్లస్ ఆ 3 ధ్వనులతో కూడినదే ఖ. అది ద్విత్వాక్షరానికి సంబంధించినది. ఈ అక్షరం ఒత్తు గుణింతం చూసుకుంటే సంయుక్త ఇచ్చినా సంశ్లేష ఇచ్చినా ఏది ఇచ్చినా సరే మనకి ఈజీగా అయిపోతాయి. ఓకేనా. రైట్. మనకి ఇక్కడ వాక్యాలు చాలా ఉన్నాయి. మనకి ఇక్కడ ప్రత్యక్ష పరోక్ష కథనాలు అని ఉన్నాయి, సామాన్య సంయుక్త సంశ్లేష అక్షరాలు ఉన్నాయి. ఓకేనా. తర్వాత కర్తరి వాక్యాలు, కర్మని వాక్యాలు ఉన్నాయి. వీటిని మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకేనా. వీటిని టెక్స్ట్ బుక్ లో ఉన్నవే అడుగుతాడు, వేరేవి అడగడు. ప్రత్యక్ష పరోక్ష కథనాలకి మనకి ప్రత్యక్ష కథనం అంటే ఇమిడియట్ కామాస్ ఖచ్చితంగా ఉంటాయి. ఉత్తరణ చిహ్నాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ ఉద్ధరణ చిహ్నం ఉంది అంటే అది ప్రత్యక్ష కథనం, లేదు అంటే పరోక్ష కథనం. ఇప్పుడు కర్తరి కర్మని వాక్యానికి సార్ ఎలా గుర్తుపట్టాలి? సింపుల్గా అది చేతబడి అని ఉంటుంది. చేతబడి అంటే నేను ఏం చేయనమ్మా. ఇక్కడ ఏమంటే కర్మని వాక్యం లోపల మనకి కర్తకి తృతీయ విభక్తి అయిన చేత రావడం జరుగుతుంది. క్రియకి మనకి బడి, బడు, పడి, పడు అన్న ధాతువులు వచ్చి చేరుతాయి. ఇలా కర్మని వాక్యం లోపల మనకి చేతబడి అనే ఈ పదాలు వస్తాయి. ఇవి వచ్చాయి అంటే చేత గాని బడి గాని ఖచ్చితంగా ఉంది అంటే మాత్రం అది కర్మని వాక్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడు మనకి. ఓకే, రైట్. నెక్స్ట్ వర్గయుక్కులు. ఓకేనా. వీటిని మనం ఇక్కడ మహాప్రాణాక్షరాలు అంటాం. ఓకేనా. మనకి వర్ణమాల లోపల ఉన్న ద్వితీయ చతుర్థాక్షరాలైన మహాప్రాణాక్షరాలు మన మామూలుగా పెద్ద అక్షరాలు అంటాం. పెద్ద క, పెద్ద చ ఇలాంటివి, వాటిని వర్గయుక్కులు అంటాం. ఓకేనమ్మా. తర్వాత మనకి పరుషాలు మనకి తెలుసు. ఖ, చ, ట, ద, ప కఠినంగా పలుకబడేవి. సరళాలు మనకి తెలుసు. గ, జ, డ, ద, ప. ఈ రెండింటిని పరుషాలు సరళాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని కలిపి మనము అల్ప ప్రాణాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే. దాని తర్వాత లింగాలు మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నవే. నానిక వినండి, ఇప్పుడు చెప్పే అంశాలన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నవి తప్ప వేరేవి కావు. వాటిని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చెయ్యాలి, చదువుకుంటూనే ముందుకు వెళ్ళాలి. ఓకే. విభక్తులు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, అవ్యయాలు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. వీటన్నిటి మనం చూసే ప్రయత్నం చేయాలి. ఓకేనా. రైట్. తర్వాత మనకి తెలుగు సంస్కృత సందులు. అమ్మ ఒకటి వినండి, 6 నుంచి 10వ తరగతి లోపల ఎక్కువగా పేపర్ 1 వాళ్ళకి మాత్రము 6 నుంచి 8వ తరగతి లోపల ఉన్నవి మాత్రమే అడుగుతాడు తప్ప వేరేవి ఎక్కువగా అడగడు. వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. సంధి సూత్రాన్ని నేర్చుకోండి. ఉదాహరణలు అవే వస్తాయి. టెక్స్ట్ బుక్ ఉదాహరణలు తప్ప వేరేవి ఇవ్వడు. సూత్రాన్ని ఉదాహరణని కంపేర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత 9th 10th క్లాస్ లోపల ఉన్న ఆ సందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం చూసే ప్రయత్నం చేయాలి. మెయిన్గా టెక్స్ట్ బుక్ లోపల డబ్బాలు ఉంటాయమ్మా, బాక్సెస్ ఉంటాయి. ఆ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూసే ప్రయత్నం చేయాలి. ఓకేనమ్మా. అవి చాలా ఇంపార్టెంట్. వాటి నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడు. ఓకే, రైట్. తర్వాత మనకి తర్వాత చాప్టర్కి వచ్చేస్తే మనకి ఇక్కడ వాక్యాలు రకాలు. ఇంకా ఆశ్చర్యార్థక వాక్యం, విద్యార్థక వాక్యం, తర్వాత ప్రశ్నార్థక వాక్యాలు, సందేహార్థక వాక్యాలు, అనుమత్యార్థక వాక్యాలు,
నిషేధాత్మక వాక్యాలు ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. అవే చూసుకోండి తప్ప వేరేవి అన్యగా అంటే వేరే విధంగా వేరేవి ఏమి చూసుకోకండి. టెక్స్ట్ బుక్ రిలేటెడ్గా ఉన్నాయి మాత్రం చూడండి. ఓకే, నెక్స్ట్ ప్రత్యక్ష పరోక్ష అవి ఆల్రెడీ దాకా చెప్పడం జరిగింది. ఛందస్సమ్మ, ఛందస్సు లోపల బేసిక్స్ 8th క్లాస్ వాళ్ళకి బేసిక్స్ ఇచ్చాడు, బేసిక్స్ నుంచి అడుగుతాడు, మీకు వేరేవి ఏం అడగడు. ఓకేనా, గురులగులను గుర్తించడం ఎక్కువగా అడుగుతాడు, వాటిని చూసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, 10th క్లాస్ వాళ్ళకి మాత్రము ఖచ్చితంగా 6th నుంచి 10th క్లాస్ వరకు 8th క్లాస్ లోపల ఇవ్వడం జరిగింది. 8th 9th 10thలో ఉన్నాయి మాత్రం పేపర్ 2 వాళ్ళు ఖచ్చితంగా అన్ని చూసుకోవాలి. ఓకేనా, రైట్. ఆట వెళ్ళేది తేటగీతి సీస పద్యాలు ఎక్కువగా అడిగాడు, వాటిని చూసే ప్రయత్నం చేయండి. తర్వాత అలంకారాలు. ఓకే, టెక్స్ట్ బుక్లో ఉన్న అలంకారాలు మాత్రమే వస్తాయి, వాటి ఉదాహరణలు మాత్రమే వస్తాయి, మిగతావి రావు. ఓకే, అర్ధ విపరిణామం ఏదైతే ఉందో చివరి అంశం, అది మనకి ఇక్కడ డిఈడి ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో దానిలో ఫస్ట్ చాప్టర్గానే ఉంటుంది. వీలైతే దాన్ని తీసుకొని చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. ఇందులోపల 4 అంశాలు ఉంటాయి. అర్ధ వ్యాకోచం, అర్ధ సంకోచం, అర్ధగ్రామ్యత, ఓకేనా, అర్ధ సౌమ్యత. ఈ 4 అంశాలే ఉంటాయి, ఎక్కువ అడగడు. ఇంతవరకు కూడా టెట్ లోపల ఇక్కడ నుంచి ఒక్క బిట్టు కూడా రాలేదమ్మా, కాబట్టి దీన్ని పక్కకు పెట్టే ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. ఇంతటితో మనకి సిలబస్ పూర్తి కావడం జరిగింది. తర్వాత సైన్స్ సార్ మనకి మళ్ళీ ఈవీఎక్స్ సంబంధించిన విషయాలు వివరిస్తారమ్మా. మనకు సిలబస్ సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంది అనే విషయాలను మనం చర్చిస్తూ ఉన్నాం. ఇంతసేపు మనకు శేఖర్ తెలుగు సార్ మీకు చాలా అమూల్యమైన విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు. బయాలజీలో 1-2 చాప్టర్లు మనకు మిగిలి ఉన్నాయి, వాటిని ఈ ఉన్న తక్కువ టైంలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి మనకు సైన్స్లో భాగంగా అంటే బయాలజికల్ సైన్స్లో భాగంగా మనకున్న మరొక అంశం మైక్రోబ్స్ అని మనకు మరో చాప్టర్ ఇవ్వడం జరిగింది, సూక్ష్మజీవులు అని చెప్పి. మీరు స్క్రీన్ మీద గమనిస్తే మనకు దీంట్లో బ్యాక్టీరియా, వైరస్, తర్వాత ఫంగి, ప్రోటోజోవా, ఈ వ్యాధుల ఈ సూక్ష్మజీవులకు సంబంధించిన ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఏంది, ఉపయోగకరంగా అంటే హానికరమైన సూక్ష్మజీవులు ఏంది, వాటి వల్ల మొక్కలకు జంతువులకు వచ్చేటటువంటి వ్యాధులు ఏంది అనే అంశం మీద స్పెషల్ ఫోకస్ చేసినట్లయితే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. బయాలజీలో మనకి ఇచ్చిన మరొక అంశం వచ్చేసి అవర్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి దీంట్లో మనకు కీలకంగా ఏంటంటే మనకు ఎకో సిస్టమ్ అనేటువంటి ఒక స్ట్రక్చర్ మీరు కనుక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే దాంట్లో మనకు స్ట్రక్చరల్ కాంపోనెంట్స్, ఫంక్షనల్ కాంపోనెంట్స్ అని మనకు కనిపిస్తాయి. ఈ స్ట్రక్చరల్ కాంపోనెంట్స్, ఫంక్షనల్ కాంపోనెంట్స్లో స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ సంబంధించి బయోటిక్, ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ తర్వాత మనకు కనిపిస్తాయి. ఈ ఏబయోటిక్లో ఫిజికల్ ఫ్యాక్టర్స్, కెమికల్ ఫ్యాక్టర్స్ ఏంటి, తర్వాత బయోటిక్లో బయోటిక్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డీకంపోజర్స్, ఇట్లా ఈ ఎకోసిస్టమ్ సంబంధించినటువంటి అంశాలని కనుక మీరు పూర్తిగా దాని యొక్క స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ మీద ఒక ఫ్లో చార్ట్ చేసుకున్నట్లయితే మీకు కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. కాబట్టి దానిలో ఉన్నటువంటి అంశాలకు ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అవర్ ఎన్విరాన్మెంట్ అనే టాపిక్లో ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఎకోసిస్టమ్కి సంబంధించిన స్ట్రక్చర్, ఫంక్షన్ మీద ఒక ఫ్లో చార్ట్ తయారు చేసుకొని కాన్సెప్ట్ కనుక డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా 1-2 ప్రశ్నలు మనకు మీరు ఇక్కడి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత మనకు ఉన్నటువంటి మరొక చివరి అంశం ఏంటంటే రీసెంట్ ట్రెండ్స్ ఇన్ బయాలజీ అని. మనకు ఈ రీసెంట్ ట్రెండ్స్ ఇన్ బయాలజీలో మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశం దీంట్లో ఏంటంటే జెనెటిక్ ఇంజనీరింగ్. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ సంబంధించి జన్యు పరివర్తిత మొక్కలేంది, జన్యు పరివర్తిత జంతువులేంది అనేది మనకు స్కూల్ పుస్తకంలో కొంతమేరకు సమాచారం ఉంది. ఈ ఏరియా మీద ఈ యూనిట్లో ప్రతిసారి మనకు ప్రశ్న అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఏరియాని మీరు స్పెషల్ ఫోకస్ చేసినట్లయితే మీరు మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు మనకు జరిగినటువంటి సిలబస్కి సంబంధించి ఈ తెలుగుకు సంబంధించి కావచ్చు, బయాలజీకి సంబంధించి కావచ్చు, ఏవి ముఖ్యమైన అంటే ప్రతి చాప్టర్లో ఏవి ముఖ్యమైన అంశాలు అవి చదువుతూనే ఇంకా మీకు ఏమైనా సమయం కనుక ఉన్నట్లయితే రిమైనింగ్ అంశాలని చదివే ప్రయత్నం చేయండి. అలా చేసినట్లయితే ముఖ్యమైన అంశాలను ముందు చదివి తర్వాత మిగిలిన అంశాలని టైం ఉంటే ఇంకా తర్వాత చదివితే మీరు మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇది సిలబస్కు సంబంధించి ఈ సిలబస్లో ముఖ్యమైన అంశాలు ఏంది, ఆ అంశాలకు సంబంధించిన చర్చ సారాంశం. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి శేఖర్ తెలుగు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి టీశాట్కు ప్రత్యేక ధన్యవాదాలు విద్యార్థుల తరపున. తర్వాత ఈ టీశాట్కి సంబంధించినటువంటి యాప్ మనకు ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ని మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు టీశాట్ నుంచి వచ్చేటువంటి ఎలాంటి విద్యా సంబంధిత అంశాలైనా మీకు ఆ యాప్లో మీకు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా టీశాట్ నెట్వర్క్ అనే పేరు మీద మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు
ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీకు విద్యా సంబంధిత అంశాలు ఈ టెట్ కావచ్చు, ఇంకా వేరే ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలు కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఈనాటి టీజీ టెట్ పైన ఉన్నటువంటి సిలబస్కు సంబంధించిన ముఖ్యమైన అంశాల విశ్లేషణ కార్యక్రమం. థ్యాంక్ యూ.